నరుని కోపమే నరక కూపానికి కారణమా? ఈ పాఠాన్ని, ఈ అంశాన్ని ఈరోజు కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. ఓకేనా? నాకు ఇక్కడ అడుగు పెట్టినంత వరకు మీ గ్రామం గురించి కానీ మీ గురించి కానీ ఎలాంటి అవగాహన లేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మీరు లోకానికి చాలా సుదూరంగా, మనుషులు చేసేటటువంటి అతిక్రమాలన్నింటికి చాలా వేరుగా, లోకానికి వేరే మీరు బ్రతుకుతున్నారని నాకు అర్థమైంది. అయితే మనలో కూడా కొన్ని దేవునికి నచ్చలేని విషయాలు ఉంటాయి. వాటిని తీసేసుకోవాలి అంటే దేవుడు మన ద్వారా మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు దేవుడు మనతో అంటే వాక్యం ద్వారా. ఎలా మాట్లాడతాడు? నేను అడుగుతూ చెప్తాను, మీరు అందరూ కూడా సమాధానం చెప్పండి. మీకు నా మాటలు అర్థమవుతున్నాయో లేదో నాకు అర్థమవుతుంది. ఓకే, దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా. ఈరోజు కూడా దేవుడు బైబిల్ గ్రంథం నుండి చాలా విషయాలు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి రాత్రి మీ హృదయాలు సిద్ధంగా ఉన్నాయా? దేవుని యొక్క మాటలు మీ హృదయాల్లోని పంపించుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఓకే, నరుని కోపమే నరక కూపానికి కారణమా? నరుని కోపము, కోపము అనే పదం మనం చిన్నప్పటి నుండి ఎన్నోసార్లు వింటూ వచ్చాం. ఇంతకీ కోపము అంటే ఏంటి? కోపము అనేది ఇప్పుడు నేను నిలబడ్డాను కదా, నాలో ఎక్కడైనా కోపం అనేది కనబడుతుందా? నాలో కళ్ళు కనబడుతున్నాయా? నా మొహంలో కళ్ళు ఉన్నాయా? కళ్ళు ఉన్నాయి కదా, నాకు కనబడుతున్నాయా? మీకు ముక్కు, నా నోరు, నా జుట్టు, నేను మీకు కనిపిస్తున్నాను. నా కోపం మీకు కనబడుతుందా? అంటే ఎందుకు చెప్పానంటే కోపము మనిషికి కనిపించేది కాదు. కోపం అనేది ఏంటి అంటే అదొక భావోద్వేగము. ఏంటది? భావోద్వేగం. మీకు అర్థం అవ్వాలంటే నవ్వు అనేది మనం ఎలా చూపిస్తాం? నవ్వు అనేది ఎలా చూపిస్తాం? పళ్ళు ఇక్కిలించి, అంటే నోరు తెరిచి పెదాలు విప్పి నవ్వడం కదా. ఏడుపు అనేది కూడా మనం చూపిస్తాం మన ముఖంలో. వాటిని భావోద్వేగాలు అంటారు. అంటే మన హృదయానికి కలిగేటటువంటి భావాలు ఏవైతే ఉంటాయో, అది ఏడుపైనా, నవ్వైనా, బాధైనా, దుఃఖమైనా, వేదనైనా, తట్టుకోలేని పరిస్థితి అయినా, అవన్నీ కూడా బయటపడేది ఎక్కడ అంటే చేతుల్లో, కాళ్ళలో కాదు. మొట్టమొదట మన హృదయానికి కలిగేటటువంటి ఆనందమైనా అవ్వచ్చు, బాధైనా అవ్వచ్చు, వేదనైనా అవ్వచ్చు, సంతోషమైన ఏదైనా సరే బయట పెట్టేది ఏంటి అంటే దేవుడు మనిషి శరీరానికి ఒకటి ప్రధానంగా పెట్టాడు. దాన్ని ఏమంటారు అంటే శిరస్సు అంటారు. అవునా? ఈరోజు మన ఐడెంటిఫై దేంతో జరుగుతుంది? నేను స్వాతి అని చెప్పాలి అంటే ఇక్కడి నుండి క్రింది వరకు నా బాడీ మీరు చూస్తే ఎవరు మీరు పోల్చుకోలేదు. కానీ ఎప్పుడైతే నా తల ఈ బాడీకి అటాచ్ అవుతుందో అప్పుడు ఈమె పలానా వ్యక్తి అని మీరు పోల్చుకోగలుగుతారు. అందుకే మనం చూపించేటటువంటి ఆధార్ కార్డ్ కానివ్వండి, పాన్ కార్డ్ కానివ్వండి, రేషన్ కార్డ్ కానివ్వండి, అందులో మన బాడీ ఉంటుందా, మన తల ఉంటుందా? మాట్లాడండి. మన ముఖమే అందులో ఉంటుంది. అంటే దేవుడు మనిషి దేహంలో ప్రధానమైనదిగా దేని చేశాడంటే శిరస్సు, తల భాగం. ఈ తలలోని మన ముఖములోని ముఖ కవలికలు అంటారు. ముఖంలో ఏముంటాయి? కవలికలు. ఏడుపు వచ్చినా కళ్ళు చెప్పేస్తాయి, నవ్వు వస్తే పెదాలు చెప్పేస్తాయి, కోపం వస్తే పళ్ళు చెప్పేస్తాయి. నేను కోపం రాగానే మనం ఏం బిగిస్తాం? పళ్ళు బిగిస్తాం. అవునా కదా? బిగించరా? కోపం వచ్చిన పళ్ళు బిగిస్తామా లేదా? గట్టిగా పళ్ళు బిగించి మాట్లాడతాం. అంటే మన మొహమే మనలో జరిగేటటువంటి భావోద్వేగాలను బయట పెడుతూ ఉంది. అంటే కోపం అనేది కంటికి కనబడకపోయినప్పటికీ అది మనలోనికి వచ్చినప్పుడు, ఆ భావాన్ని మనం ఎదుర్కొన్నప్పుడు మన మొహం దాన్ని బయట పెడుతుంది. ఓకే, కోపం అంటే ఏంటో మీకు అర్థమైంది. కోపం అనేది మన జీవితంలో ఒక భాగం, లేదా మన హావభావాలలో మనం పొందేటటువంటి అనుభూతులు ఉంటుందా? బాగా ఆకలేసినప్పుడు చక్కగా వేడివేడి భోజనం తిన్నప్పుడు మన కడుపుకి ఏం జరుగుతుంది? హాయ్. అవునా కదా? ఎండ వేళ పడి
చెమట పోసుకుంటూ పరిగెత్తుకుని ఇంటికి వచ్చినప్పుడు మనకి ఏం కావాలనిపిస్తుంది? దేహానికి చల్లని నీరు కావాలి. వెంటనే చల్లని నీరు తాగగానే మనకి ఏమనిపిస్తుంది? హాయి ఉంటుంది. దాన్ని అనుభూతి అంటాం. ఆకలి వేసినప్పుడు కడుపు నిండడం ఒక అనుభూతి, దాహం వేసినప్పుడు నీరు తాగి దప్పిక తీర్చుకోవడం ఒక అనుభూతి, మనకు కావలసిన బాగా చలి వేస్తున్నప్పుడు వెచ్చని రగ్గు కప్పుకుంటాం, అది ఒక అనుభూతి. అవునా? అలాగే మనకు ఎవరైనా విషయం పడలేనప్పుడు, మనం దేన్నైనా జీర్ణించుకోలేనప్పుడు, మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు మనలో కలిగే అనుభూతి ఏంటి అంటే హాయి కాదది. ఏంటది? కోపం. ఏంటది? చిరాకు. మనల్ని ఎవరైనా మాటికి ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, మొదటిసారి ఊరుకుంటాం, రెండోసారి ఊరుకుంటాం, మూడోసారి ఊరుకుంటాం, తర్వాత ఏం చేస్తాం? చిరాకు పడిపోతాం. అడిగితే ఎన్నిసార్లు అడుగుతారు? అలాగే మనకి బైబిల్లో ఒక వ్యక్తి కనబడతారు. ఎవరైనా? పేతురు గారు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతున్నారు ఇక తండ్రి దగ్గరికి, భూమి మీద బ్రతికి తన జీవితకాలాన్ని ముగించుకొని శిష్యులందరికీ పని అప్పచెప్పి అని వెళ్ళిపోతున్నారు తండ్రి దగ్గరికి. అప్పుడు సీమోను అని పిలుస్తారు యేసుక్రీస్తు వారు. పిలిచి ఏమంటారు తెలుసా? సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అడిగారా లేదా యేసుక్రీస్తు వారు? ఎన్నిసార్లు అడిగారు? ఒకసారి అడిగారా? 2 సార్లు అడిగారా? 3 సార్లు అడిగారు. 3ఓసారి పేతురు గారికి చిరాకు వచ్చేసింది. ఎందుకు? ఎన్నిసార్లు అడిగిందే అడుగుతావు ప్రభా, ప్రేమిస్తున్నానని చెబుతున్నాను కదా. అంటే మనలో ఏమవుతుందంటే, మనలో ఉన్నటువంటి అనుభూతి, లేదా మనం ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు, అడిగిన ప్రశ్న మాటిమాటికి అడిగినప్పుడు, మనం చెయ్యలేనిది మనకు చెప్పినప్పుడు, మన వల్ల కానిది నువ్వు చెయ్యాలి మన మీద ఆంక్ష విధించినప్పుడు మనలో నుండి ఒక భావోద్వేగం బయటపడుతుంది. దాన్ని మనం ఏమంటున్నామంటే కోపము, క్రోధము, ఆగ్రహము అంటారు. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఇది మనిషిలో ఎప్పుడు పుడుతుంది? కోపం అనేది ఎప్పుడు వస్తుంది? కోపానికి అంటూ పలానా ఏజ్ అనేది ఉంటుందండి, 18 ఏళ్ళు నిండాక కోపం వస్తుంది అని ఏమైనా ఉందా అండి? లేదు. కోపం మనిషిలో ఎప్పుడు వస్తుందంటే, మనిషి పుట్టినప్పటి నుండి కోపంతోనే ఉంటాడు మనిషి. కాకపోతే బయట పెట్టడం మనిషికి చేత కాదు. పసిబిడ్డలుగా ఉన్నప్పుడు కోపం అంటే ఏంటో, ఏడుపు అంటే ఏంటో, నవ్వు అంటే ఏంటో, బాధ అంటే ఏంటో వాడికి తెలియదు. అదే తల్లి గర్భం నుండి బయటపడగానే ఏడుస్తారు. ఆ ఏడుపు కోపంతో కూడిందా, బాధతో కూడిందా, ఆకలితో కూడిందా వాడికే తెలియదు. అవునా కదా? పుట్టిన బిడ్డలందరూ కూడా ఏడుస్తున్నారు, కానీ కోపం అంటే ఎలా ఉంటుందో వాడికి తెలియదు. మరి ఎప్పుడు ఆ కోపం మనిషిలో బయటపడుతుంది అంటే, వాడు ఎదిగే కొద్దీ, ఆ పాప ఎదిగే కొద్దీ, ఒక యుక్త వయస్సు అనగా తల్లిని తండ్రిని గుర్తుపట్టే ఏజ్ వచ్చినప్పుడు, ఇరుగు పొరుగు వారిని గుర్తుపట్టే ఏజ్ వచ్చినప్పుడు, అవునా, వారికి మనం వద్దు అన్నది చేస్తున్నారు అనుకోండి, మనం చేయలేపుతాం. ఎందుకు? వద్దు అన్నది ఎందుకు చేస్తాం? చేయలేపు. కానీ తిరిగి మన మీదకి వాళ్ళు చేయలేపుతారు. ఎంతమంది చూసారు ఇలా పిల్లల్లో? చూసిన వాళ్ళు చేయొద్దండి. పిల్లల్ని బెదిరించినప్పుడు థ్యాంక్ యూ చూసారా? పిల్లల్ని మనం బెదిరించినప్పుడు తిరిగి వారు కూడా మనల్ని భయపెట్టాలని మనము చేయలేపితే కొట్టడానికి వాళ్ళు కూడా తిరిగి చేయలేరు. అవసరమైన కావాలంటే కూడా తంటారు. ఎందుకు వాళ్ళకి అంత కోపం వచ్చేసింది? అసలు కోపం అంటే ఏంటో తెలుసా? వయసుకి తెలుసా? వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మా మమ్మీ నన్ను వద్దన్నది, నేను చేస్తున్నది వద్దు అంటుంది కాబట్టి నేను అదే చెయ్యాలి, నన్ను వద్దు అంటే నేను ఊరుకోను, నేను తిరుగుబాటు చేస్తాను. అంటే జాగ్రత్తగా చూడండి, ఎప్పుడైతే మనిషి వద్దు అన్నది చేస్తాడో, మనిషి వద్దు అన్నప్పుడు మనిషి కోపం వస్తుంది. కోపం వెంటనే వచ్చేది ఏంటంటే తిరుగుబాటు. అవునా కదా? కోపం వస్తుంది. కోపం వచ్చిన వ్యక్తి కామ్గా ఉంటాడా? మన కోపం వచ్చిన మనం కామ్గా ఉంటామా? దాని వెంటనే ఏం జరుగుతుంది తెలుసా? ప్రతిచర్య అంటారు. కోపం ఒక చర్య అయితే దానికి ప్రతిచర్య ఏంటంటే చేయెత్తి కొట్టడము, కాలెత్తి తన్నడము, మన చేతిలో ఏ వస్తువు ఉంటే దాన్ని పెట్టి ఇసిరి కొట్టడము మనం చూస్తున్నాం. అర్థమవుతుంది అందరికీ? కోపం గురించి ఎందుకు మాకు మీరు అనుకోవచ్చు. ఈ రోజు సమాజంలో ప్రతి చోట చూడండి ఈ వార్తలే మనకు వినబడుతుంది. ప్రతి ఇంట్లో ఒక కూతురు తల్లిని చంపినటువంటి సంఘటన, ఒక కొడుకు తండ్రిని చంపినటువంటి సంఘటన, తల్లిదండ్రులు పిల్లలను చంపుకున్నటువంటి సంఘటనలు మనం చూడట్లేదా? ఒక భార్య కోపం వచ్చి తన భర్తను ముక్కలు నరికిన సందర్భాలు, ఒక భర్త
తన భార్య మీద అనుమానం వచ్చి కోపంతో చంపిన సందర్భాలు. ఇలా చెప్పుకుంటూ పోతే మొబైల్ ఫోన్ ఎవరెవరి దగ్గర ఉందో మీకు తెలుసు. సోషల్ మీడియా ఇలా ఓపెన్ చేయగానే ప్రతిరోజు ఏదో ఒక ఇలాంటి వార్తలు మనం వింటూనే రోజు గడుపుతున్నామా లేదా? అంటే ఒకనాడు పూర్వకాలంలో, మన తాత ముత్తాతల కాలంలో, మన అమ్మమ్మల కాలంలో మనుషులకు కోపం వచ్చిన నోటి మాటతో ఆగిపోయారు. కోపం వస్తే ఒకరిని ఒకరు తిట్టుకునేంత వరకే ఉండేది ఒకప్పటి కాలంలో. మాట మాట అనుకోవడం, ఇంకా ఎక్కువ కోపం వస్తే బూతులు కూడా ఆడుకోవడం మనం చూసాం. కానీ ఇప్పుడు అరుచుకోవడం, కేకలేసుకోవడం, బూతులు ఆడుకోవడం కాదు, అదంతా కూడా ఒకప్పటి కాలం. ఇప్పుడు ట్రెండ్ ఏంటి అని అంటే, కోపం వచ్చింది అంటే అది మంచా చెడ చూడు, వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళ పరాయి వాళ్ళ చూడు, వాళ్ళతో మనకు ముఖపరిచయం ఉందా లేదా చూడు, రోడ్డు మీద అయినా సరే వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. అక్కడ ఏదైనా మనకు జరగరానిది జరిగితే వెంటనే మన చేతిలో ఉన్న వస్తువును పట్టుకొని చంపేయడమే. చూస్తున్నామా లేదా ఈరోజు? అసలు వాళ్ళకి వీళ్ళకి ఏ గొడవ లేదు, అతనెవరు ఇతనెవరు ఎవరికి తెలియదు. కానీ చిన్న యాక్సిడెంట్ కావచ్చు, లేదా చిన్నది ఏమైనా ఢీకోవడం, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక బైక్ ఢీకోవడం, లేదంటే ఒక మాట ఎవరినో అన్నప్పుడు అపార్థం చేసుకోవడం, దాని వలన ఎంత పెద్ద అనార్థాలకు దారితీస్తుందనంటే కోపం. వెనక ముందు ఆలోచించకుండా ఆ అంటున్నటువంటి వ్యక్తిని ఇప్పుడు నేను కొడుతున్నాను, నేను చంపుతున్నాను, అతని కుటుంబం ఉందా, అతనికి పిల్లలు ఉన్నారా? ఒకవేళ నేను ఈ చర్య చేస్తే, ప్రతి చర్య, ఈ యాక్షన్ అంటే నాకు వచ్చినటువంటి కోపానికి నా చేతిలో ఉన్నటువంటి రాడ్ పట్టో, కత్తి పట్టో, ఏదో ఒక వస్తువు పట్టో నేను కొడితే అతను చనిపోతున్నాడు కదా, అతను ప్రాణం పోతుంది కదా, అతను లేకపోతే ఎముకలు విరగడమో, కాళ్ళు చేతులు విరగడం, ఏదో ఒకటి జరుగుతుంది కదా. ఇలా జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబం ఏమవుతుంది, వాళ్ళ పిల్లలు ఏమైపోతారు అన్న కనీస ఆలోచన లేకుండా మనిషి ప్రవర్తిస్తున్నారు. నేను చెబుతున్న అబద్ధం అంటారా? చెప్పండి, అబద్ధం అంటేది లేదు. ఇక్కడ మీరున్నటువంటి ప్రాంతంలో మీరు అందరూ సఖ్యతతో కూడుకుంటూ ఒకరికి ఉన్నా లేకపోయినా పంచుకుంటూ బ్రతుకుతున్నారు. కానీ లోకంలోనికి వెళ్తే, అంటే సిటీలోనికి వెళ్తే, మేము ఉన్నటువంటి ఏరియాలో ఎక్కడా కూడా మనుషులు ఆ నైజం లేదండి. లేని వాడికి పెడదాము, అయ్యో పోనీలే అనుకోకుండా జరిగింది కదా, చూడకుండా జరిగింది కదా, తెలియక పొరపాటు చేశాడు కదా అని కలిసి పదాలు వినిపించట్లేదు. నువ్వెంతని బ్రతికెంత, నన్ను ఆడడానికి నువ్వెవరు అని వెంటనే పౌరుషాలకి, ఆవేశాలకి, కోపానికి, క్రోధానికి గురైపోయి వెనక ముందు చూడకుండా తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ఆలోచించకుండా ఇప్పుడు ఏమనుకుంటున్నాడో అది చేస్తున్నాడు మనిషి. అది మంచిదేనంటారా? అది మనుషులే చెబుతున్నారు ఏమని, కోపాలకు పోకండి, కోపాలు మనిషిని ఏం చేస్తాయి తెలుసా, నాశనానికి తీసుకుని వెళ్తాయి, కోపం మనిషిలో మంచిది కాదని చెప్తున్నారు. కానీ మనందరినీ పుట్టించిన కన్నతండ్రి అయిన దేవుడు ఉన్నాడు కదా. ఈరోజు మనకి ఇంత చక్కటి దేహం, కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, వినడానికి చెవులు, ఇవన్నీ సృష్టినంతా అనుభవించడానికి ఈ దేహం అంతా ఇచ్చినటువంటి కన్నతండ్రి అయిన దేవుడు దేహాన్ని ఇవ్వడమే కాదు, కానీ ఈ దేహంలో కలిగేటటువంటి చర్యలు, ప్రతిచర్యల గురించి ఏనాడో బైబిల్లో చెప్పాడు దేవుడు. అర్థమవుతుందండి? జాగ్రత్తగా వినండి, ఎక్కువసేపు చెప్పను, మీరు జాగ్రత్తగా వింటే నేను త్వరగా ముగిస్తాను. ఓకేనా? దేవుడు ఈ చర్య ప్రతిచర్యల గురించి ఎప్పుడో చెప్పేశాడు. మీరు ఎలా ఉంటే మీకు మంచిది, మీరు ఏం చేస్తే మీకు ప్రమాదం వాటిల్లుతుంది అన్న దేవుడు అంతా కూడా రాయించాడు. కానీ ఈరోజు అంత తీరిక మనుషులకి ఎక్కడో చెప్పండి. దేవుడు చెప్పిన విషయాలను తరచి చూడడానికి, దేవుడు రాసిన గ్రంథాన్ని విప్పి చదవడానికి ఎవరికి తీరుకుంది చెప్పండి? ఈరోజు సమాజంలో ఎవరికైనా తీరుకుందా? పనులు పనులు పనులు, నిరంతరం పనులే కదా. కానీ దేవుని మనస్సులోనికి వెళ్ళి ఆలోచిస్తే దేవుడు దేహాన్ని ఇవ్వడమే కాదు, ఆ దేహంలో పుట్టే ప్రతి అవయవం యొక్క కోరికల గురించి అది నియంత్రించాల్సిందా, లేదా ఆ కోరికను తీర్చుకోవడానికి నేను ఇచ్చాను, నువ్వు వాడుకో అని దేవుడు చెబుతున్నాడా అనే విషయాన్ని దేవుడు ముందే రాయించాడు. అర్థమవుతుందా? నీరుంది దాహం తీర్చడానికి కదా, మన దాహం అనే కోరికను, దాహార్తిని తీర్చడానికి. కోపం ఉంది, నువ్వు కోపాన్ని తీర్చుకోవడానికి దేవుడిని కోపాన్ని ఇచ్చాడా? అసలు కోపం ఎందుకు పెట్టాడు దేవుడు మనిషిలో? అంతే కదండి. కోపం నిన్న అనార్థాలు తెచ్చిపెడుతున్నప్పుడు నవ్వు 10 మందికి మంచి కలుగజేస్తుంది, నవ్వడం వల్ల ఎంతో ఆరోగ్యం అంటున్నారు. ఈరోజు కోపం మనిషి నాశనాన్ని తీసుకువెళ్తుంది అని అంటున్నారు. మీకు ఒక వీడియో కూడా నేను చూపిస్తాను, ఒక ఆడియో ఉంటుంది, మీరు తెరలేదు కాబట్టి వినిపిస్తాను, అది విందురు.
కోపం ఎంత ప్రమాదకరమైంది అంటే ఎవరైతే ఎక్కువ కోపడతారో వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చే రేట్ ఎక్కువ ఉంటుందట, అంటే గుండెపోటు. అవునా? మీరు ఇక్కడ కొండ ప్రాంతంలో చక్కటి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్నారు కాబట్టి మీకు జబ్బులు అంటే ఏంటో తెలియకపోవచ్చు, తెగుళ్ళు, జబ్బులు, రోగాలు, పుష్టిగా మంచి పంట తింటున్నారు కదా. కానీ సిటీలో మీరు చూస్తే ఇప్పుడే ఇలా కనబడతారు, వెంటనే ఏమైందంటే గుండెపోటుతో చచ్చిపోయాడు. ఇంతకీ ఏజ్ ఎంత అంటే 23, 43, 15 సంవత్సరాలు. అదేంటి 15 సంవత్సరాల పిల్లవాడు, ఒక అమ్మాయి గుండెపోటుతో చనిపోవడం ఏంటి? అంతే కదండి. గుండెపోటు అంటే ఎవరికి కావాలి? బాగా లావుగా ఉండి ఒక 60, 70, 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి వచ్చిందంటే ఒక అర్థం ఉంది, కొవ్వు పట్టేసింది కాదు. 15, 14 సంవత్సరాల పిల్లల గుండెపోటు ఏంటండి అంటే ఈరోజు నిపుణులైన వారు మనందరి మీద పరిశోధనలు చేస్తూ మనుషుల యొక్క కోపం మీద కూడా వారు పరిశోధనలు చేస్తే నిపుణులు చెప్పిన మాట ఏంటంటే ఎవరైతే మాటి మాటికి కోపడిపోతారో నాకు బీపీ వచ్చేస్తుంది అని అంటాం. ఏమంటాం మనం? కోపం వచ్చిందనం మనం, నాకు బీపీ తెప్పించుకో అంటాం, నాకు కోపం తెప్పించుకోను మనం. అంటే ఎవరైతే ఎక్కువ బీపీ వస్తుందో, ఎవరైతే ఎక్కువ మాటికి కోపడుతూ ఉంటారో వారిలో అట హార్ట్ అటాక్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే వెంటనే చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయంట. ఇది కాకుండా మనకి మన చేతులు కానీ కాళ్ళు కానీ ఎప్పుడైనా అనుకోకుండా కూరగాయలు కట్ చేసినప్పుడు, పొలం కోస్తున్నప్పుడు చేతులు కాళ్ళు కట్ అవుతుంటాయి కదా. ఏమొస్తుంది కట్ అయినప్పుడు? చెప్పండి, గట్టే చెప్పండి. అదే మీరు వింటున్నారు లేదా అడుగు. బ్లడ్ వస్తుంది కదా. ఎంతసేపు ఉంటుంది ఆ బ్లడ్ మనకి? 1 నిమిషం, పోనీ 5 నిమిషాలు కారుతుంది బ్లడ్. తర్వాత ఏమైపోతుంది? ఆగిపోతుంది. దాన్ని ఆగమని మీరు చెప్పారు, నువ్వు ఆగిపోయి రక్తం అని చెప్పలేదు. దేవుడు మనిషి దేహంలో అలాంటి ఒక ప్రక్రియ పెట్టాడు. ఏంటంటే ఎక్కడైనా స్కిన్ కట్ అయితే అందులో రక్తం వస్తుంది, దానికి ఆగిపోయే సమయం అంటూ ఒకటి పెట్టాడు దేవుడు. కానీ ఎవరిలో ఎక్కువ కోపం ఉంటుందో వారిలో స్కిన్ లో బ్లడ్ ఎప్పుడైతే వస్తుందో కట్ అయినప్పుడు ఇంకా రక్తం ఆగుతటండి. అంటే ఆ తత్వాన్ని కోల్పోతుందట స్కిన్. అది కూడా ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు చాలా మంది మీరు చూస్తారు, ఇదేంటి ఎంత అది పట్టుకున్నా, ఎంత పసుపు పెట్టినా, ఎంత బట్ట పెట్టి అదుతున్నా బ్లడ్ ఆగట్లే, పోతుంది అని అంటారు. అంటే వాళ్ళు ఆ తత్వం పోయింది, ఆ టైట్నెస్ స్కిన్ లో ఉండాల్సింది పోయింది, కోల్పోయింది స్కిన్. అది కూడా ఎందుకు జరుగుతుందంటే మనుషులు ఉండే కోపం వల్ల అని చెప్తున్నారు. అంటే మనిషికి కోపం వల్ల ఎన్ని అనార్థాలు ఉన్నాయి అంటే ఇవి నేను 1, 2 చెప్పాను, చాలా విషయాలు ఉన్నాయి మనిషికి కోపం వల్ల జరిగేటటువంటి అనార్థాలు. ఇకపోతే కోపంలో ఉన్నప్పుడు మనిషి తన బుద్ధిని కోల్పోతాడు. అవునా కదా? ఎంత జ్ఞాని అయినా, ఎంత చదువుకున్న వాడైనా, ఎంత లోకపు తీరు తెలిసిన వాడైనా కోపంలో ఉన్నప్పుడు అన్ని విషయాలు మర్చిపోతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? అతన్ని పశుప్రాయుడు అన్నాడు. ఎలా మారిపోతుంది తెలుసా? కోపం వచ్చినట్టు పశువుల్లా మారిపోతాం మనం. ఒక ఎద్దు, కొమ్ములోని ఎద్దు బాగా కోపంతో ఉన్నది కదా, ఏం చేస్తుంది? మనిషి, జంతువా, చచ్చిందా, బ్రతికిందా చూస్తుందా అండి, వెళ్ళి కొమ్ములతో పొడి చేస్తుంది. అలాగే మనిషి కూడా పశుప్రాయుడిగా మారిపోతాడు. ఎప్పుడు అంటే తనలో కోపం వచ్చినప్పుడు. అంటే తన యొక్క ఇంద్రియాలు ఏవైతే, ఇంద్రియం అంటే ఏంటి? చెయ్యి, కాలు, కన్ను, ముక్కు, నోరు, ఇవన్నీ కూడా అదుపు తప్పుతాయట. ఎప్పుడు? మనలో కోపం తిష్ట వేసినప్పుడు. మరి ఇన్ని అనార్థాలు తెచ్చిపెట్టేటటువంటి కోపాన్ని దేవుడు ఎందుకు మనిషిలో పెట్టినట్టు? దీనివల్ల మనిషికి ఉపయోగం ఉందా? లేదు కదా. ఎందుకు ఈ కోపం మనిషిలో దేవుడు పెట్టాడు? ఆలోచన చేశారు ఎప్పుడైనా మీరు? ఎందుకు దేవుడు కోపాన్ని ఇచ్చాడు అని అంటే కోపం చెడ్డది కాదు. కోపం చెడ్డది కాదు. ఎలా మీరు చెప్పగలరండి? మీరే కదా ఇప్పటి వరకు చెప్పారు కోపం వల్ల ఇన్ని అనార్థాలు ఉన్నాయని. మళ్ళీ కోపం చెడ్డది కాదంటారు ఏంటి అని అనుకోవచ్చు. నిజమే. మీరు పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ చదువుతున్నప్పుడు అనేక మార్లు, సుమారు 500కు పైన దేవుడు పడ్డటువంటి కోపం మనకు కనబడుతుంది. ఎవరి మీద? తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలీల మీద దేవుడు అనేక మార్లు కోపడ్డాడు, చాలాసార్లు కోపడ్డాడు. మరి అది చెడ్డదా? కోపం చెడ్డదైనప్పుడు దేవుడు కోపడకూడదుగా? దేవుడు కోపడ్డా లేదా? ఇశ్రాయేలు గురించి మాట్లాడినప్పుడల్లా ఏమన్నాడు తెలుసా? వారు ఆయనకు కోపం పుట్టించగా, వారు మరలా ఆయనకు కోపం పుట్టించగా, వారు ఆయనకు కోపము రేపగా. అంటే దేవునికి మాటి మాటికి కోపం వస్తుందా అంటే మనం చాలాసార్లు చదువుకున్న మాట ఏంటంటే ఆయన ప్రతిదినము, గట్టి చెప్పండి,
ఏం చేస్తున్నాడు దేవుడు? మనకైనా అప్పుడప్పుడు వస్తుంది కోపం, కానీ దేవుడు అంట ప్రతిరోజు కోపడతాడా? మళ్ళీ ఇంకో మాట కూడా అండి, ఆయన కోపము వెరీ గుడ్, ఆయన కోపము ప్రతిరోజు కోపడతాడట, కానీ నిమిషమే కోపడతాడట. అంటే ఇక్కడ మనకి ఏం అర్థం అవ్వాలి? కోపం పడొచ్చు, కానీ దానికి లిమిట్ ఉంది. అర్థమవుతుంది అందరికి? కోపం దేవుడు మనిషికి ఎందుకు పెట్టాడంటే అది మంచిదే. ఒక వ్యక్తిని మంచి మార్గంలో పెట్టాలి అంటే అన్ని సందర్భాల్లో ప్రేమ పనికిరాదు. చెప్తాం ప్రేమగా వినరు. ఎన్నిసార్లు చెప్పినా వినరు. చివరికి ఒక దెబ్బ కొట్టండి సెట్ అయిపోతుంది. అవునా కదా? పిల్లలు కూడా, మీ పిల్లలకి మీకు అనుభవం కదా, చెప్తారు వినరు. ఒక కర్ర ఒక గరిట తీసి పడేయాలని ఒకటి పెట్టండి కామైపోతుంది. అంటే కోపం మంచిదే, బెత్తం వాడడం మంచిదే, కోపం చూపించడం మంచిదే, కానీ దానికి లిమిట్ ఉంది, దానికి ఒక హద్దు ఉంది. దేవుడు కూడా ప్రతిరోజు కోప్పడుతున్నా నిమిషం మాత్రము అని ఎందుకు అన్నాడు? కోప్పడి దేవుడు అని అన్నప్పుడు నిమిషం అని చెప్పనక్కర్లేదు, కోప్పడుతున్నాడు. ఎందుకు అక్కడ అది రాయించాలో తెలుసా ఆయన మాట? అంటే పడిన కోపానికంటూ ఒక లిమిట్ ఉండాలి. ప్రతి ఇంట్లో యజమాని కోపడదా? యజమాని అంటే భర్తలు భార్యని కోపడకుండా ఉంటారు ఎప్పుడైనా? జీవితంలో ఒక్కసారైనా భర్త అన్నవాడు కోపడతాడు భార్యని. అలాగే తండ్రి పిల్లలను కోపడతాడు. కోపపడాలి, కోపడకపోతే కుటుంబం సరైన మార్గంలో నడవదు. అలాగే మన తండ్రి, పరలోకపు తండ్రి కూడా మనపై కోపం చూపిస్తున్నాడు. కానీ కోపం ఎలాంటిదని అంటే మనము చావాలని కోరుకునేది కాదు. అర్థమవుతుందా? నరుని కోపానికి దేవుని కోపానికి తేడా మనకు తెలియాలి. మన టైటిల్ కూడా నరుని కోపమే నరక కోపానికి కారణం, దేవుని కోపం కాదు. దేవుడు పడేటటువంటి కోపం కాదు. దేవుడు పడే కోపం ఎలా ఉందంటే దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక లిమిట్ ఉంది. కానీ మనుషులలో కోపం వస్తే దానికి హద్దు అదుపు లేకుండా పోయింది. క్రోధం ఆగ్రహం వస్తే వెనక ముందు చూడకుండా ఇష్టం వచ్చినట్లుగా మనుషులు ప్రవర్తిస్తున్నారు. వెనక ముందు చూడకుండా చేతిలో ఏదుంటే దాంతో మనుషులు ప్రాణాలు తీసేస్తున్నారండి. దేవుడు ఇలాంటి కోపం గురించి ఏనాడు క్రీస్తు పూర్వమే రాయించారు. ఆ మాట ఒకసారి మన బైబిల్ నుండి చదువుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయం చూడండి. ఆదికాండం 49వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుకుందాం. నేనే చదువుతాను. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి. ఏంటండి? కోపం వస్తే చంపేరా? మనం ఎన్నోసార్లు పుట్టినప్పుడు కోపడ్డామా లేదా? మన తల్లిదండ్రుల మీద కోపం వచ్చింది, అన్నదమ్ముల మీద కోపం వచ్చింది, పక్కింటి వాళ్ళ మీద ఎన్నోసార్లు కోపడ్డామా లేదా? మనం అందరం కూడా మన జీవితంలో ఇప్పటివరకు ఎన్నోసార్లు మనం గొడవలు ఆడినాం. ఒక్కసారైనా చెప్పండి, నేను నిజంగా చెప్పండి యథార్థంగా, నాకు ఇప్పటివరకు గొడవ అంటే ఏంటో తెలియదు, ఎవరితో గొడవ పెట్టుకోలేదు చేయొద్దండి, లేదు కదండి. ఎస్, ఎంత మీరు లోకానికి దూరంగా ఉన్నా మన ఇంటిలోనే గొడవలు ఉంటాయి. అదే మనం రేపు పాఠంలో విందాం శత్రుత్వం గురించి. ఓకే, ఎంత మనం దూరంగా ఉన్నా, ఎంత మనం జాగ్రత్తగా బ్రతుకుతున్నా, చిన్న చిన్న కలహాలు, గొడవలు, కొట్లాటలు మన కుటుంబ సభ్యులు మనకి వస్తూ ఉంటాయి. అంటే గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు కోపం రావడం వల్లే. అవునా కదా? గొడవ జరిగింది అంటే నీకు కోపం రావడం వల్ల నువ్వు అరిచావు. కోపం లేకపోతే అరవకపోతే గొడవ లేదు. కానీ మనము చేయలేని పని ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు చూడండి. మనకు ఎన్నోసార్లు కోపం వచ్చింది, ఎన్నోసార్లు గొడవలు పడ్డాం, కానీ ఏ రోజైనా మనుషుల్ని చంపామా? మనం చంపామంటే కోపం వచ్చి. కానీ దేవుడు అంటున్నాడు వారు కోపము వచ్చి మనుషులను చంపిరి అన్నాడు. అంటే మనుషుల కోపం ఎలాంటిది ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుని కోపం వస్తే మనుషులను చంపుతున్నాడు దేవుడు? చంపట్లే, మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. కోపం వచ్చినప్పుడు మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. పనిష్మెంట్లు, శిక్షలు వేసి మార్చాలనుకుంటున్నాడు. కానీ మనిషికి కోపం వస్తే శిక్ష విధించి మార్చడం కాదు, ఏకంగా ప్రాణం తీసేస్తున్నాడండి. నీకు ఇలా చేసింది ఎవరు అంటే పైన 5వ వచనం అంటాడు. ఎవరు వీళ్ళు? షిమ్యోను, లేవి అన్నవారు. అంటే మీరు ఎవరు తెలుసా? యాకోబు కుమారుడు. యాకోబు గారు తెలుసు కదా, ఇశ్రాయేలు మూల పురుషుడైనటువంటి యాకోబు గారి పిల్లలు. షిమ్యోను కానీ లేవి కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క స్వభావం, వాళ్ళలో గూడు కట్టుకున్న తత్వం ఎలాంటిదంటే వాళ్ళ కోపం వచ్చిందా చంపేస్తారు.
అంత భయంకరులు. ఇంకా క్రింది చదవండి ఏమంటున్నాడు ఆ వచనంలో, వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నలుపులను తెగగొట్టిరి, వారి కోపము వేండ్రమైనది అంటున్నాడు. చూడండి ఏంటి కోపం వేండ్రమా? ఎక్కడ మనిషి ప్రాణం తీసినందుకు కోపం పోదా? ఇంకా వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును. దేవుడు ఏమన్నా చూసారా, చాలా మంచివి, పోన్లే కోపం నేనే కదా పెట్టాను మనిషిలో, పుట్టుకతో కోపం అనే భావోద్వేగాన్ని నేనే కదా మనిషిలో పెట్టాను, అది మంచిదే అనట్లేదు దేవుడు. అది ఎప్పుడైతే వేండ్రంగా కఠినంగా ఉగ్రతగా మారిపోతుంది, దయచేసి పిల్లలు మాట్లాడుతూ, ఎప్పుడైతే అది కఠినంగా మారిపోతుందో అంటే ఉండవలసిన దానికంటే కోపం హద్దు మీరి ఇంద్రియాలను నియంత్రించేటటువంటి తత్వాన్ని కోల్పోతుందో అప్పుడు దాని ఏమైపోతుంది తెలుసా? దేవుడు శపింపబడినది అన్నాడు. దేవుడు దాన్ని ఏం చేస్తాడట? శపిస్తాడు. అంటే మంచిదనా చెడ్డదనా చెప్పండి? చెడ్డది. కోపం మంచిదా చెడ్డదా? కోపం మంచిదా చెడ్డదా? కోపం మంచి కొరకు వాడడానికి దేవుడు ఇచ్చాడా చెడుగా ఇచ్చాడా? అంటే కోపంలో రెండు రకాలు మనకు కనబడుతున్నాయి. మనం కోపం హద్దులో ఉన్నంత వరకు, చూపవలసినప్పుడు చూపించినంత వరకు అది ప్రమాదం కాదు, అది ఎదుటి వారికి కీడు చేయనంత వరకు అది ప్రమాదం తెచ్చిపెట్టదు. కానీ ఎప్పుడైతే హద్దు మీరుతామో, ఎప్పుడైతే మన కోపాన్ని కట్టలు తెచ్చుకోలేని కోపం క్రోధం వస్తుందో దేవుని ద్వారా అది శపించబడింది అవుతుంది. దాని ద్వారా మనకి ఏమొస్తుంది తెలుసా? పాపము వస్తుంది. అదే కదా ఇక్కడ చెప్తున్నాడు. ఏం చేస్తున్నారు అంటే కోపంలో ఏం చేస్తామో తెలుసా? మంచి చెడులు ఆలోచించాం. కోపంలో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఆలోచన రహితంగా ఉంటాయి. తర్వాత ఏం జరుగుతుందో ఆలోచన ఉండదండి. ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. అలా ఒకవేళ చేస్తే కనుక మనం చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోతాం. అలాంటి ఒక వ్యక్తి బైబిల్లో కనబడతారు. ఆయన ఎవరు తెలుసా? పాత నిబంధన కాలంలో యూద రాజుల కాలంలో యూదుల్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు. ఆయన పేరు చెప్తే మీకు గుర్తుకొస్తుంది. ఎవరైనా? ఉజ్జియా. గుర్తుకొచ్చిందా? ఎంతమంది విన్నారు ఉజ్జియా గారి గురించి? ఉజ్జియా పేరు విన్నారా? కొని ఉజ్జియా యూదా దేశాన్ని, యూదా రాజ్యాంగాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి. ఆయన యూదా రాజ్యాన్ని పరిపాలించిన యూదా రాజు. ఆ ఉజ్జియా ఏం చేశాడో తెలుసా? దేవుడు చక్కగా ఆయనకు ఒక రాజుగా నియమించి ప్రజలను పరిపాలించమని ఇచ్చినప్పుడు అది చిన్న హోదా పెద్ద హోదా? రాజు అంటే చాలా పెద్ద హోదా. చక్కగా ప్రజలను పరిపాలించవచ్చు. ఆయన అనుకున్నది ఆయన దగ్గరికి వచ్చేస్తుంది. ఆయనకు కొదువైంది ఏది కూడా ఉండదు. అలాంటి వ్యక్తి దేవుడిచ్చినటువంటి అర్హతను గుర్తించక, దేవుడు తనను పెట్టినటువంటి స్థానాన్ని విస్మరించి ఏమైపోయాడు తెలుసా? కోపంలో హద్దు మీరాడు. ఒకవైపు గర్వం, మరొక వైపు కోపం. గర్వానికి కోపం తోడవడంతో అతనికి ఎలాంటి దుస్థితి కలిగింది అంటే, ఒకసారి చూడండి దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయము 18-19 చూడండి. వారు ఎవరు? వారు యాజకుల గురించి చెప్తున్నారు. పై వచనంలో 80 మంది యాజకులు. యాజకులు అంటే మీకు తెలుసు కదా, యాజకులు ఏం చేస్తారు? యాజకులు ఏం చేస్తారు చెప్పండి? తెలీదా? ఎందుకంటే యాజకులు ఎవరు? ఇందా మనం చదువుకున్నాం కదా, షిమ్యోను, లేవి అని. లేవి వంశానికి చెందిన వాళ్ళే యాజకులు. యాజకులు అంటే ఎవరంటే మన భాషలో పూజారులు. ఎవరికి పూజ చేసేవాళ్ళు? వాళ్ళు యెహోవా దేవుని. పాత నిబంధన కాలంలో దేవునికి పూజ చేసేటటువంటి యాజకుడు, దేవుని కోసం బ్రతికేటటువంటి వారు. వారు దేవునికి సేవలు అందించాలి, వారి నైవేద్యాలు అర్పించాలి, వారి ధూపాలు వేయాలి. అంటే దేవునికి సంబంధించిన పనులన్నీ కూడా ఎవరు చేయాలంటే యాజకులు చేయాలి. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, యాజకులు అంటే ఎవరు? యాజకులు అంటే ఎవరు? ఎవరికి? ఏ దేవునికి? ఈ లోకంలో చాలా మంది ఉన్నారు కాదు, అది అర్థమవడానికి చెప్పా. పూజారులు అంటే మీకు అర్థమవడానికి. యాజకులు అనగా యెహోవా దేవునికి కావలసిన సంఘానికి లేదా ఆ మందిరానికి కావలసిన సమస్తాన్ని ఏర్పాటు చేసి ఆది నుండి అంతవరకు ప్రతి పని చూసుకునేటటువంటి యాజకులు వారు. అలాంటి యాజకులు ఎంతమంది తెలుసా? 80 మంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 80 మంది. అంటే 100కు తక్కువ, 20 తక్కువ. 80 మంది యాజకులు
ఆ ఉజ్జియా దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నా చూడండి, వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. యెహోవాకు ధూపం వేయడం అనేది ఎవరి పని? అది యాజకుల పని. యాజకులు అందరూ కలిసి ఉజ్జియా దగ్గరకు వచ్చారట. ఎందుకు వచ్చారనంటే ఉజ్జియా చెయ్యకూడని పని ఒకటి చేస్తున్నాడు అక్కడ గర్వంతో. ఏంటంటే నేను రాజుని, నన్ను అడిగేవాడెవడు, నన్ను నిలదీసేవాడెవడు, నేను అనుకున్నది నేను చేయగలనని ఒక గర్వంతో దానికి కోపం చెద చేసుకొని ఆ యాజకుల మీదకి విరుచుకు పడిపోయి వెళ్ళిపోతున్నాడు, నేను ధూపం వేస్తానని. కానీ దేవుడు పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రంలో మోషే గారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏమని చెప్పాడంటే యాజకులే చేయవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి, అవి వారే చేయాలి, వారు తప్పితే మరొకరు చేయకూడదు. ఎందుకంటే యాజకులైన వారు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అర్థమవుతుందా? వారు పరిశుద్ధంగా ఉంటారు, పరిశుద్ధంగా పనులని చేయాలి. కానీ ఉజ్జియా అవేమి ఆలోచించకుండా దేవునికి ధూపం వేయడానికి పరిశుద్ధ స్థలానికి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. వెంటనే 80 మంది అడ్డం వచ్చేసారట. వద్దు రాజా, వద్దు, ఇది మీకు తగదు, మీరు పని చేయకూడదు, దీనివల్ల చాలా నష్టపోతారు మీరు అని అన్నప్పుడు ఉజ్జియా ఏం చేస్తున్నా చూడండి, పోన్లే ఒకరు కాదు ఇద్దరు కాదు 80 మంది నాకు అడ్డుపడుతున్నారు, ఎందుకు నేను ఇది చెయ్యడం అని అనుకోలేదండి. అలా అనుకోకుండా ఏం చేశారు చూడండి, ధూపము వేయుటకి ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పని కానీ నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, చూడండి రౌద్రం అంటే ఎప్పుడు వస్తుంది చెప్పండి, కోపం కాదు, కోపం తారాస్థాయికి, అంటే పీక్ లెవెల్, ఇంకా కోపంలో లాస్ట్, అది రౌద్రం. అంత రౌద్రుడైపోయి యాజకుల మీద కోపము చూపాను అన్నాడు చూడండి. ఉజ్జియా ఏం చేస్తాడట, రౌద్రం తెచ్చుకొని కోపంలో తారస్థాయికి వెళ్ళిపోయి, అది కూడా ఎవరు అనుకుంటున్నారు, సామాన్య ప్రజలు కాదు, యాజకులు అంటే దేవుని సముఖమునందు నిలబడవలసిన వారు, దేవుని కొరకు బ్రతకవలసడానికి తమ జీవితాలను ప్రతిష్ఠించుకున్న వాళ్ళు. అలాంటి యాజకులు ఒకరికద్దరు ఏకంగా 80 మంది మీద ఒక్కసారి రౌద్రుడై కోపం చూపించేసరికి దేవుడు ఊరుకుంటాడా అండి? దేవుడు ఊరుకుంటాడా? అంటే ఎందుకు ఉజ్జియా ఇలా చేస్తున్నాడు తెలుసా? అతనికి రౌద్రం వచ్చింది, కోపం వచ్చింది, కానీ అతనికి ఉన్న జ్ఞానం, రాజుగా ఉన్నందుకు జ్ఞానము పోయింది, ఆలోచన కూడా అర్ధరహితమైపోయింది, అది ఏమి పనిచేయట్లేదు బుర్రాయనికి. దుబార్ని చేత పట్టుకున్నాడు, పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోతున్నాడు, నేనే చేస్తాను ఈ పని కూడా. రాజు అంటే న్యాయ విధులను జరిపించాలి, నీ ప్రజలకు మంచి చెడును చూడాలి, ఆ పని చేయాలి కదా. ఆ పని పక్కన పెట్టి యాజకులు చేసే పనిలో నువ్వు దూరం ఏంటి? అందులో మళ్ళీ వద్దు అన్నాక కూడా ఇంకా రౌద్రం తెచ్చుకొని యాజకుల మీద కోపం చూపించడం ఏంటి? దేవుడు ఊరుకోలేదు. ఎప్పుడైతే తన కోపము దారి తప్పిందో, అదుపు తప్పిందో, ఉగ్రతగా రౌద్రంగా మారిందో దేవుడు చూశాడు. వెంటనే ఏం చేశాడు చూడండి, 20వ వచనం, 19 చూద్దాం, 19 చివరి మాట. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కనదుడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు, ఏ యాజకుల మీద కోప్పడ్డాడో, ఏ యాజకులు వద్దు అన్న ఆయన వెళ్ళాడు, ఆ యాజకులు చూస్తూ ఉంటుండగాని అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. విదిన్ సెకండ్స్ అండి, అంటే క్షణాలు. వద్దు అన్నారు, వెళ్ళలేదు, కోపం చూపించాడు, అడిగైపోయాడు, వెంటనే అందరు చూస్తుండగానే నొసలు అంతా కూడా తెల్లని కుష్ఠపడి వచ్చిందటండి. ఎంత భయంకరం కదండి అది. కుష్ఠరోగం అంటే ఈ రోజున మనకి పెద్ద ఇది లేదు, కానీ ఒకప్పుడు కుష్ఠరోగం వస్తే పాలెం వెలుపలు తీసుకొని పడేయాలి వాళ్ళు తీసుకెళ్ళి. అదే కదా ఇశ్రాయేలు కాలంలో చూస్తాం. కుష్ఠరోగం అంటే ఎలా తెలుసా, ఇలా అయిపోతాయండి వేళ్ళని, అంటే ఇలా ఉండవు వేళ్ళు, ఇక్కడ నుండి కొరుక్కుంటూ 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 మొదళ్ళ నుండి తినేస్తూ వస్తుందండి బాడీ. అది ఎలా తెలుసా, చెయ్యి మొత్తం తినేస్తుందండి, ఇక్కడ వరకు చెయ్యి తినేయగలదు. కాలు చిన్న గోరు దగ్గర స్టార్ట్ అయిందంటే కాలు మొత్తం తినేస్తుంది ఆ పురుగు. అలాంటి కుష్ఠరోగం ఎక్కడ తెలుసా, ఏదైతే శిరస్సు మనిషి దేహంలో ప్రధానమైనదో దానికి పెడతాడు చూడండి దేవుడు. కాలు గోరు పెడితే పెద్దలు పట్టించుకోరు, కనబడుతుందా కాలుకి కుష్టి వస్తే? కనబడదు. చెప్పులు తొడుకొని కవర్ చేయొచ్చు, చేతికి వచ్చినా పెద్ద పట్టించుకోం, ఎందుకంటే రాజు కదా ఏదైనా ఆజ్ఞ విధించగలడు.
కానీ రాజుగా ఏ ముఖాన్ని చూసి వారు గుర్తిస్తున్నారు ఇతను రాజు ఉజ్జియా అని, ఆ మొహానికి ఏం తెప్పించాడు దేవుడు? ఇంకా ఆ మొహాన్ని గుర్తుపట్టకుండా కుష్టు రప్పించాడు. అంతేకాదు, కుష్టు వచ్చినందుకు చక్కగా రాజ్యంలో రాజుగా పెద్ద స్థాయిలో హోదాలో ఉన్న ఇతను అలా ఉంటే ఎంత చక్కగా ఉండేదండి. ఇప్పుడు ఆ రాజ్యంలో నుండి, ఆ కోటలో నుండి, అతను ఉండవలసిన మందిరంలో నుండి తీసుకెళ్ళి ఎక్కడ పడేసారు? ఇప్పుడు అతన్ని పాలెం వెలుపల. అంటే ఎప్పుడైతే మన కోపం అదుపు తప్పుతుందో, దేవుడు చెప్పిన విధంగా కాకుండా దాని లిమిట్ క్రాస్ చేసి రౌద్రంగా ఉగ్రత చూపిస్తూ మనుషుల్ని చంపడానికైనా మనం ముందడుగు వేస్తామో మన మీద ఎవరి కోపం మండుతుంది తెలుసా? దేవుని కోపం మండుతుంది. ఇప్పుడు ఉజ్జియాకి ఏ గతి పట్టింది చూసారా? రాజే, కానీ ఇప్పుడు ఎలా అయిపోయాడు? పనికి రాని మనుషులందరూ వెలివేసి కనీసం తమ నగరులో కూడా పెట్టుకోలేనటువంటి స్థితిని దేవుడు అతనికి పట్టించాడు అంటే దానికి కారణం ఏంటి చెప్పండి? అతనికి కలిగిన కోపం కదా, కట్టలు తెంచుకున్న అతని రౌద్రం కదా. దాని వలన అతనికి పట్టిన గతి చూడండి. దాని వలన అతను ఆలోచన కోల్పోయాడు. తర్వాత ఏం జరుగుతుంది? కనీసం ఆలోచించండి. దేవునికి ధూపం వేయడానికి వెళ్తున్నాడు. అమ్మో ఇది తప్పు అని చెప్తే దేవుడు ఊరుకోడు. నెక్స్ట్ దేవుని చేతులు కొంటే భయంకరమైన ఆలోచన ఉంది అండి అతనికి. అంటే కోపం రావడం వలన ఆలోచన ఏమైపోతుంది? గడ్డి తింటుంది. అంటే బుద్ధి పనికిరాదు, ఆలోచన ఉండదు, జ్ఞానం కూడా పనిచేయదు. మన ఇంద్రియాలు కూడా మన నియంత్రణలో ఉండవు. ఇంద్రియాలు అంటే మన అవయవాలు. మన చెయ్యి మన అదుపులో ఉండదు. మనం కోపం వచ్చిందంటే మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా చెయ్యి ఆగదు. వెంటనే ఎదురున్న వాడి చంపని పడేయమని చంప చెల్లు అనిపించేస్తాం. అంటే మన చేతి మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. మన కాళ్ళు ఏంటి తంతున్నామంటే ఎదుటివారి మన కాళ్ళు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. అన్నాడు ఉజ్జియా అలాగే చేశాడు. తన కట్ట తెంచుకున్నటువంటి ఆ కోపానికి తను బలి అయిపోయాడు. రాజుగా ఉండాల్సిన అతను పాలెం వెలుపల కుష్ఠరోగిగా, అలాగే కుష్ఠంతోనే చనిపోయాడని రాయబడింది. 2వ వచనంలో మీరు చూస్తే ఆ కుష్ఠంతోనే అతను చనిపోయాడు తప్ప అతని విముక్తి అనే దేవుడు ఇవ్వలేదు. కనుక కోపం ఎంత భయంకరమైన మీరు ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, మనం వాక్యపట్నం చేసుకున్నాం కదా, కోపము దేవుడి నీతి నెరవేరుస్తుందా? ఏ కోపము? నరుని కోపము. మనిషిగా మనం పడేటటువంటి కోపం ఇలా ఉంటే కనుక ఆలోచన లేకుండా మనకున్న జ్ఞానాన్ని చంపేదిగా, కనీసం కోపం వస్తున్నప్పుడు ఒక్కసారి దేవుణ్ణి కూడా మనం గుర్తు చేసుకోం. నిజంగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు పడ్డ శ్రమని మనకు కోపం వచ్చినట్టు గుర్తు చేసుకుంటే మన కోపం కట్ట తెచ్చుకుంటుందా అండి? తెచ్చుకుంటుందా చెప్పండి? యేసుక్రీస్తు వారు ఎంత మహానీయుడండి. లోకానంతా కాపాడాలని తన ప్రాణం అంతా దారిపోసలేట. పాపం చేశా? పాపము లేకుండా, పాపము లేని ఆయన తన ప్రాణాన్ని పెడుతున్నాడు అంటే ఎంత గొప్ప మనసు అయింది. పోనీ పెడుతున్నప్పుడు మామూలుగా సిలువేసి వదిలేశారు ఆయన్ని. ముళ్ళ కిరీటం పెట్టారు, పెట్టి మొహం మీద ఉమ్ము వేశారటండి. నిజంగా ఆ స్థితి మనం ఎవరైనా భరించగలమా చెప్పండి? ముఖం వరకు అక్కర్లేదు, మనల్ని చూసి తూ అని కింద వస్తే కూడా మనం ఏమైపోతాం చెప్పండి? ఏమైపోతాం? ఏంటి నన్ను చూసి కింద వస్తున్నావు ఏంటి? ఇంకేం అక్కర్లేదు, వెళ్ళిపోతాం వాళ్ళ మీద గొడవకి. మనకు కట్టలు తెచ్చుకుని కోపం వచ్చేస్తుంది. నేను ఎలా కనబడుతున్నాను? నా మొహంలో నీకు ఏం కనబడింది? నన్ను చూసి నువ్వు ఊస్తున్నావేంటి అని అంటామా లేదా? కానీ యేసు ప్రభువు అంటే ఏకంగా ఆయన మొహం మీద ఊసారటండి. ఆయన తల మీద ఒక ముసుగు కప్పి, అంటే ఒక గొంగళి ఏదో కప్పేసి ఆయన గుద్ది, అర్థమవుతుందా? ఇలాంటి బట్ట ఆయన మీద కప్పి ఆయన కొట్టి గుద్ది, నిన్ను ఎవరు కొట్టారు చెప్పు? యేసు రాజు కదా నువ్వు యూదులకి, చెప్పు నిన్ను ఎవరు కొట్టారు చెప్పు. నిజంగా స్థితి ఎలా ఉంటుందో చెప్పండి? ఆ ప్లేస్లో నేను మీరు ఉంటే ఏమంటాను చెప్పండి? నీకు చాలా వెటకారం ఎక్కువైపోయింది. ఎలా కనబడుతున్నాను నేను? నన్ను వెనక నుండి కొట్టి ఎవరు కొట్టారు చెప్పను అంటామని చెప్పి మనం మాటలు కదండి, ఎందుకు మనం కూడా తిరిగి చేతులు యాక్షన్ చూపించేస్తాం. కానీ యేసుక్రీస్తు వారిలో సహనం చూడండి. ఆయనలో కోపం ఏమైనా ఉందండి? కోపం లేదా అంటే ఆయనకు చాలా కోపిష్టి. యేసుక్రీస్తు వారిలో కోపం లేదా? ఆయన గురించి ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడిందో తెలుసా? యేసుక్రీస్తు వారి గురించి చంపేస్తా అన్నాడు యేసుక్రీస్తు వారు. తెలుసా మీకు ఆ విషయం? యేసు ప్రభు కోపం లేదు, దీర్ఘశాంతం కలిగిన వాడు మీరు అనుకుంటున్నారేమో. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మన కోసం అలా మారాడు. ఆయన మనం చావకుండా ఉండాలని. తెలుసా మీకు ఆ విషయం? దేవుడు కూడా మన గురించి ఏమంటాడో తెలుసా? ఒకసారి చూడండి, బైబిల్ ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 48వ అధ్యాయం 9వ వచనం. నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు. జాగ్రత్తగా చూడండి, ఇది దేవుని కోపం, నరుని కోపం కాదు. దేవుని కోపం ఎలా ఉంటది? యేసుక్రీస్తు వారి కోపం ఎలా ఉంటుంది చూడండి.
నేను నిన్ను నిర్మూలము చేయకుంటున్నట్లు నా నామమును బట్టి నా కోపము మానుకుంటున్నాను. మనం కోపపడితే మనల్ని శిక్షించడానికి దేవుడు ఉన్నాడు. దేవుడు కోపడితే దేవుడిని శిక్షించడానికి ఇంకెవరు ఉన్నారండి? లేరు కదా. అయినా ఎందుకు నేను కోపాన్ని మానుకోవాలి? మీకు అర్థమైందా పాయింట్? మనల్ని అయితే శిక్షిస్తాడు ఎక్కువ కోపడితే. దేవుడు కోపడితే ఆయన మీదకి ఎవరైనా ఉన్నారా? ఆయన మీద ఇంకా బాస్ కానీ అధికారులు ఎవరైనా ఉన్నారా ఎక్కువ కోపడుతూ నేను శిక్షిస్తానని చెప్పడానికి? లేరు. అయినా సరే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను ఆ కోపాన్ని మానుకుంటున్నాను. ఎందుకయ్యా నువ్వు కోపాన్ని మానుకుంటున్నావు అని దేవుడిని అడిగితే అక్కడ దేవుడు ఒక మాట అన్నాడు, నా నిమిత్తము జనులు నిర్మూలము కాకుండా నిమిత్తం. అంటే నా కోపం వస్తే జనాలు చచ్చిపోతారు. అవునా కదా? నిర్మూలం అంటే ఏంటండి? లేకుండా. నాకు కోపం వస్తే మీరు నాశనం అవుతారు, మీరు నాశనం అవ్వద్దని నాకు వచ్చే కోపాన్ని అంతా ఏం చేస్తుంది తెలుసా? మానుకుంటున్నాను అన్నాడు. నెక్స్ట్ మాటలు ఎంత బాగా అంటున్నాడు చూడండి, ఎంత మంచి మాట అన్నాడు చూడండి. అదే వచనంలో 2వ మాట చదవండి. నా కోపం నేను మానుకుంటున్నాను, నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకుంటున్నాను అంటున్నాడు చూడండి. ఏంటంటే ఇది మనకి కోపం వచ్చినప్పుడు, మనం ఎవరితో గొడవకి వెళ్తున్నప్పుడు ఇటిద్దరు ఉంటారు. మనం ఒక మీదకి వెళ్తున్నప్పుడు ఇటు నలుగురు ఉండొచ్చు, అటు నలుగురు ఉండొచ్చు. మళ్ళీ గట్టిగా పట్టుకుంటారు, ఆగండి. మనం ఆగుతామండి? రబ్బర్లా సాగుతూ వెళ్ళిపోతాం వాళ్ళ మీదకి. నాకున్న బలం అంతా ఇవాళ నేను చూపించేయాలి. నన్ను 10 మంది కాదు 100 మంది వచ్చి ఆపినా ఈరోజు వాడిని కొట్టి నేను తీరుతాను, వాడిని ఇలాగే నేను తన్నాలని అనుకుంటాను. దేవుడు అంటున్నాడు, దేవుడిని ఎవరు పట్టుకోలేదండి, తనకు తానే బిగించుకుంటున్నాడట. తన చేతుల్ని తానే గట్టిగా బిగించుకున్నాడు. ఏమన్నాడు అక్కడ చూడండి, నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను నేను బిగబట్టుకుంటున్నాను. అంటే ఎంత కొట్టేయాలి, చంపేయాలి, లేపేయాలి, ఇక వీడిని చూస్తే నాకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తాను అనుకున్నా వద్దు. నా కోపంగానే వీడికి పడిందా చచ్చిపోతాడు. వీడు చావద్దు, ఆమె నిర్మూలం కావద్దు, ఆ మనిషి బ్రతకాలి, మారాలి. అంటే ఏం కావాలి? అవకాశం కావాలి కదా. అవకాశం కావాలా వద్దా? కోపం వస్తే ఎదుటి వాళ్ళకి మనం ఎలా వెళ్ళిపోతాం? విరుచుకుపడిపోయి వెళ్ళిపోతాము. కానీ దేవుడి కోపం వస్తే మనం అయితే చచ్చిపోతాం. దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా? అవకాశం ఇస్తాను, నువ్వు మారాలి, చావద్దు, నువ్వు మారాలి. చూసారా దేవుని కోపంలో తేడా? చూసారా? మనిషి కోపంలో మనిషి చంపాలనుకుంటాడు, దేవుని కోపంలో తనకు కోపం వచ్చినా మనం చచ్చిపోతామని తెలిస్తే దాన్ని బిగబట్టుకొని మనం మారాలని ఎదురు చూస్తాడు. 2 కోపాల తేడా ఉందా లేదా? అందుకే టైటిల్ ఏమని పెట్టామని తెలుసా? దేవుని కోపం కాదు, నరుని కోపం. నరుని కోపం నరక కూపం. మనం తీసుకెళ్తుంది అది. మన కోపమే మనకు శత్రువు అని పెద్దలు అంటారు కదా, కవులు అన్నారు కదా. ఏమన్నారు? తన కోపమే తన శత్రువు. మనలో కోపం ఒకటే ఉందేంటి శత్రువుగా? కాదు. మనలో చాలా ఈర్ష, కపటము, కుళ్ళు, ద్వేషము, అవునా, అసూయ, మత్తతలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు శత్రువులే. కానీ ప్రధానమైనది, మనిషిని పతనానికి తీసుకొని వెళ్ళేది, మనిషిని ఆలోచన లేకుండా చేసేది ఏంటంటే ప్రధానమైన శత్రువు. అన్ని శత్రువుల్లో ప్రధానమైన శత్రువు ఏంటి మనిషికి అంటే కోపము. ఆ కోపము మంచిదే ఎప్పటి వరకు అంటే దేవుడు చెప్పినట్లుగా విన్నంత వరకు. ఎదుటి వారి మార్పును కోరి కోపడతాం కదా. ఇప్పుడు సంఘంలో పెద్దలు కోపడుతూ ఉంటారు. మీరు రారా దేవుని వాక్యం నేర్చుకోరా, మీరు ప్రార్థన చేయరా, మీరు బైబిల్ చదవరా? కోపమే ఇది. ఎందుకు కోపం? అది మారడానికి కోపం. అది మిమ్మల్ని చంపాలన్న కోపం కాదు. ఆ కోపం దేవుడు కోరిన కోపం. మనిషి మారాలనుకునేది దేవుని కోపం అయితే మనిషి లేకుండా చేయాలి, వాడికి నా కంటికి కనబడకుండా పోవాలన్నది మనిషి కోపం. కనుక మనిషి కోపంలో ఎప్పుడు కూడా మనం ఉండకూడదు. మనుషులుగా మనం ఆలోచించకూడదు. దేవుడు మనం ఎలా చూడాలనుకున్నాడు? నరులుగా, మనుషులుగా ఉండాలనుకున్నాడా? మనం నరమాత్రులం అయ్యాం అక్రమ విషయంలో. కానీ దేవుడు మనం ఎలా చూడాలనుకున్నాడు తెలుసా? తనకు పిల్లలుగా, అంటే దేవుని పిల్లలు ఎలా ఉండాలి? దేవుళ్ళుగా ఉండాలి. మనమంతా దైవాలుగా ఉండాలనుకున్నాడు. దైవత్వము మనలో ఉంటే మనం మనుషుల్లో, లోకస్తుల్లో ఆలోచించాం. మనం కూడా దేవుళ్ళ దైవాలమైతే ఎదుటి వాడి మార్పు కోరాలి. అందుకొరకు మనం కోప్పడాలి. చర్చికి రాకపోతే కోప్పడండి. మీ పిల్లలు బైబిల్ చదవకపోతే కోప్పడండి. మీ పిల్లలు వాక్యాన్ని ఎదగకపోతే కోప్పడండి. అవసరమైతే బెత్తం కూడా వాడండి అన్నాడు. అక్కడ కూడా ఏం చెప్తాడు తెలుసా? వాడు చావవలనని కాదు కానీ పాతాళం నుండి వాడిని తప్పించుటకు బెత్తం వాడు అంటాడు సామెతల గ్రంథంలో.
అంటే నాశన కూపానికి నువ్వు పోవద్దు అని అంటే అదే కోపం నీకు ఉపయోగపడుతుంది. నాశన కోపం పోతున్నావు అంటే కూడా అదే కోపం కారణమవుతుంది. కానీ కోపంలో వ్యత్యాసం ఎక్కడ అంటే హద్దులు దాటినప్పుడు, దేవుడు పెట్టిన లిమిట్ని క్రాస్ చేసినప్పుడు, అప్పుడు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎలా నెరవేర్చదని అంటే దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ మీకు చూపించాలిగా. బైబిల్ నుండి నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా అతడు నా ఎదురుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగము మాన్పులని నేను అనుకుంటున్నాను. ఇంతకీ నయమాన్ ఎవరు మీకు తెలుసా? నయమాన్ నేను ఎవరో తెలుసా మీకు? తెలీదా? ఇప్పుడు నేను చెప్తా, మీరు మర్చిపోకూడదు, ఓకేనా? ఇందాక యాజకులు అంటే ఎవరు అడిగా మీరు చెప్పలేదు, నేను సమాధానం చెప్పాను. అది కూడా మళ్ళీ రేపు అడుగుతాను మిమ్మల్ని. గుర్తున్నారా? యాజకులు అంటే ఎవరు? యాజకులు అంటే ఎవరు? పూజారులు. ఎక్కడ ఎవరికి పూజ చేయాలి? దేవునికి మందిరంలో, దేవుని సముఖం నుండి చేయాలి. ఓకే, ఇప్పుడు నయమాన్ అంటే ఎవరో చెప్తున్నారు. నయమాన్ అని ఆయన ఎవరంటే సిరియా దేశం అనేది ఉంది, ఇప్పటికే ఉంది. దమస్కు అంటారు, డమస్కస్ అంటారు. అప్పుడు సిరియా రాజధానిగా ఉండేది. ఆ సిరియా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు బెన్హదదు కిందన సైన్యాధిపతిగా, అంటే మంచి పదవిలో, చాలా గొప్ప పదవిలో సైన్యం అంతటి నడిపేటటువంటి సైన్యాధిపతిగా ఎవరున్నారు తెలుసా? నయమాను ఉన్నాడు. నయమాన్ ఇశ్రాయేలీయుడు కాదు, సిరియా దేశస్థుడు. సిరియా రాజ్యంలో ఒక సైన్యాధిపతిగా, చూడండి అదే అధ్యాయంలో మీకు ఉంటుంది, మొదటి వచనంలో ఉంటుంది. 5వ అధ్యాయం 1వ వచనంలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అన్నాడు అక్కడ. అర్థమైందా? ఈ నయమాను అతనుకున్న బాధ ఏంటంటే, చూడండి అప్పుడు మనుషులు ఏదో ఒక రోగం ఉంటుంది కదా, పుట్టుకతో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది అప్పుడప్పుడు కొంతమందికి. అలాగే ఇతనికి కూడా కుష్ఠరోగం అనేది ఉంది. ఈ నయమానికి కుష్ఠరోగం ఉంది. ఆ కాలంలో ఎక్కువ కుష్ఠపోడ వచ్చేది అందరికి. అలాగే ఇతనికి కూడా కుష్ఠరోగం అదే చెప్తాడు చూడండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకరు ఉండెను. అతని చేత యెహోవా సిరియా దేశంను జయము కలిగజేసి ఉండెను కనుక అతను తన యజమాని దృష్టికి ఘనత పొందాడు. అంటే ఇతను దేవుని దృష్టికి మంచివాడుగా కనబడుతున్నాడు. దేవుడే అతనికి జయం కలుగజేసినట్టుగా కనబడుతుంది. ఎవరికి? నయమానికి. సిరియా రాజు చేతి క్రిందన సైన్యాధిపతిగా ఉన్నాడు ఇతను. ఓకే, పరాక్రమశాలి కూడా ఇతను. కానీ అతను కుష్ఠరోగి. అతను చాలా బలం కలిగిన వాడు, యుద్ధాలు చేసేస్తాడు, అన్ని పరాక్రమం కలిగి ఆయన బ్రతుకుతున్నాడు. కానీ ఆయనలో ఉన్న లోపం ఏంటంటే కుష్ఠరోగం ఉంది. ఎప్పుడైతే కుష్ఠరోగం ఆయనకి పోవట్లేదో చాలా ప్రయత్నాలు చేశాడు. ఎందుకంటే ఆయన మంచి అధికారంలో ఉన్నాడు కదా, ఆయన వెళ్ళని వైద్యుడు లేడు, అన్ని చూపించుకున్నాడు. కానీ ఎక్కడ కూడా కుష్ఠరోగానికి ఆ రోజులో మందు దొరికేది కాదు. అయితే వారి ఇంట్లో ఇశ్రాయేల్ దేశం నుండి వచ్చినటువంటి ఒక చిన్నది పని చేసేటటువంటి ఒక పని పిల్ల ఇశ్రాయేల్ దేశం నుండి వచ్చింది. కాబట్టి అయ్యగారు మీకు దీనికి ఒక ఉపాయం నేను చెప్తాను, మీకు ఈ కుష్ఠరోగం పోవాలి అంటే ఇశ్రాయేల్ దేశంలో, అంటే ఇశ్రాయేల్ పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలో ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, మీరు వెళ్ళి ఆయన్ని కలవండి. ఆయన్ని కలిస్తే మీకు దీని నుండి విముక్తి కలుగజేస్తాడు, స్వస్థతను అనుగ్రహిస్తాడు అని చెప్తుంది. దాన్ని నమ్మి ఇతను ఇశ్రాయేల్ రాజు కబురు పెడతాడు. నాకు ప్రవక్త ఎవరప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్త ఎవరు తెలుసా మీకు? ఎలీషా గారు. ఎవరు? ఎలీషా గారు. ఈ ఎలీషా గారికి ముందున్న ప్రవక్త ఎవరు? ఏలియా గారు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏలియా గారు చాలా రోషం కలిగిన వాడు కదా, చాలా కోపిష్టి. ఆయన కూడా ఎలాంటి కోపం అంటే మనుషుని చంపాలన్న కోపం కాదు, దేవుని కోసం తిప్పాలన్న కోపం కలిగిన వాడు ఏలియా ప్రవక్త గారు. ఆయన కింద అప్రెంటిస్షిప్ అంటే శిష్యరికం చేసినటువంటి శిష్యుడే ఎలీషా గారు. ఈ ఎలీషా గారు కూడా ఏలియా గారికి కలిగినటువంటి 2 అంతల ఆత్మను, 2 పాళ్ళ ఆత్మని ఎక్కువగా కలిగి మరి ప్రవక్తగా చేస్తున్నటువంటి కాలం అది. ఆ కాలంలో సిరియా రాజు చేతి కింద ఉన్నటువంటి నయమాను రావడం, కబురు పెట్టడం, ఎలీషా గారు వచ్చి ఆయన చూసి ఆయన ముట్టి నీకు కుష్ఠరోగం పోతుందని చెబుతాడేమో అనుకున్నాడు ఇతను. ఎందుకంటే పెద్ద హోదాలో ఉన్నాడు కదా. పెద్దవాళ్ళు ఎప్పుడేం కోరుకుంటారు? నన్ను కలవాలి, నన్ను మాట్లాడాలి, నాకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి కదా. ఇంట్లో ఉండి వచ్చారు కదా నమస్తే బాయ్ బాయ్ అంటే వినరు వాళ్ళు. నేను వచ్చాను కాబట్టి వాళ్ళు కూడా రావాలని కోరుకుంటారు.
ఇప్పుడు నయమాను కూడా కోరుండి వచ్చాడు కాబట్టి ఎలీషా గారు కూడా వచ్చి ఆయన ముట్టుకొని స్వస్థపరచాలి అనుకుంటున్నాడు. కానీ ఎలీషా గారు దానికంటే ముందు ఏం చెప్తారంటే, నీకు ఈ కుష్ఠరోగం పోవాలి అంటే మీరు వెళ్ళి యోర్దాను నదిలో మునగండి అన్నాడు. ఏమన్నారు? యోర్దాను నదిలోకి వెళ్ళి మునగండి, మీకు కుష్ఠరోగం పోతుందని ఎలీషా గారు ఆల్రెడీ కబురు పెట్టారు. దానికి నయమాను కోపం వచ్చేసిందంట. ఇక్కడ మనం చదివిన మాట అదే 11వ వచనంలో అందుకు నయమాను కోపం తెచ్చుకొని ఏంటంటే, నేను అంత దూరం నుండి ప్రవక్త ఉన్నాడని చెప్పి నమ్మి వస్తే కనీసం మీ దేశం నుండి ఒక ప్రవక్త, ఆయన స్వస్థపరిచి ఆయన నాకు ఎదురుపడడా, నన్ను ముట్టుకోడా, నా రోగం మీద చెయ్యి ఇలా ఆడించి, అంటే మ్యాజిక్ చేస్తారు కదా ఇలాగ అలా చెయ్యి ఆడించి కూడా నన్ను స్వస్థపరచడా, ఒక మాటతో చెప్తే అయిపోతుందా? మా ఊర్లో అబానా అనేది, పర్ఫరు అనేది నదులు ఉన్నాయి అప్పటి కాలంలో. అవి యోర్దాను కంటే శ్రేష్టమైనవి కదా. ఏంటి ఈ నదుల కంటే యోర్దాను శ్రేష్టమైన నది అని కోపం వచ్చేస్తుంది అతనికి. ఎవరికి? నయమానికి. మా దేశంలోని నదుల కంటే శ్రేష్టమైన నది యోర్దాను నది. ఈ యోర్దాను నదిలోకి వెళ్ళండి మునగమంటున్నాడు. మునిగితే అయిపోతుందా అని చెప్పి కోపం తెచ్చుకొని తిరిగి వెళ్ళడానికి సిద్ధపడిపోయాడు. చూడండి, ఇక్కడ రోగం ఉంది, సొల్యూషన్ చెప్పాడు, ప్రవక్తని నమ్మి వచ్చాడు. సొల్యూషన్ చెప్పినప్పుడు ఏం చేయాలి? రోగం ఉంది కాబట్టి సొల్యూషన్ చెప్పాడు కదా, పోనీ ప్రయత్నించాలా వద్దా? ప్రయత్నించాలి. ప్రయత్నించకుండా ఏంటి మాకంటే శ్రేష్టమైన నది అది అని కోపం తెచ్చుకొని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అంటే ఆయనకి ఏం లేదో తెలుసా? స్వస్థత పొందాలని వచ్చాడు తప్ప ప్రవక్త గారు చెప్పినటువంటి మాటల మీద విశ్వాసం లేదు ఆయనకి. ఏం లేదు? నమ్మకం లేదు ఆయనకి. నాకు మునగమన్నాడు కదా, ఒకసారి వెళ్ళి మునుగుదాం, ఎన్నో ప్రయత్నాలు చేసాం, ఇది కూడా చేద్దామని ఆలోచన లేదు. చూడండి, ఆలోచన ఏమైపోతుంది? కోపం రాగానే కనుమరుగు, ఆవిరిలా మాయమైపోతుంది. ఇప్పుడు నయమానికి కూడా జరిగింది అదే. ఆలోచించట్లేదు, ఇంత దూరం వచ్చిన వాడిని నదిలో మునిగితే ఎంత పని అని అనుకోవాలా లేదా? ఇంత దూరం వచ్చాను కదా, పోనీ మునిగి వెళ్దాం, పోతే పోయింది లేకపోతే లేదు అని అనుకుంటాం కదా. మనమైతే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడం ఎందుకు? చెప్పాడు కదా ఏదో చేసి వెళ్దాం, జరిగితే జరిగింది లేకపోతే లేదు. కానీ నేను అలా అనుకోలేదు. కోపం తెచ్చుకొని నిందించడం మొదలు పెడుతున్నాడు. మాకంటే శ్రేష్టమైందా ఈ నది, దాంట్లో మునగమంటాడేంటి, కనీసం నా దగ్గరికి రాడా, ఆయన ఎవరు అని చెప్పి కోపడిపోతున్నాడు. వెంటనే అక్కడ ఒక పెద్ద ఆయన చెప్తాడు, ఏమన్నా తెలుసా? ఆయన దాసులు చూడండి, అయితే అతని దాసులు ఒకడు వచ్చి, నాయనా రాజా లేదంటే సైన్యాధిపతి గారు, మీరు ఈ మాట నమ్మే కదా వచ్చారు, ఆయన చెప్పిన మాట కూడా నమ్మి మునగండి ఒకసారి, ఎందుకు పోదు అని చెబితే ఒక్కసారి కోపం తగ్గించుకొని వెళ్ళి మునిగాడండి. వెంటనే ఏమైపోయిందో తెలుసా? పసి పిల్ల దేహం వల్ల, అంటే పుట్టిన పిల్లల దేహం ఎలా ఉంటుంది? చాలా సున్నితంగా, అంత పసిపిల్ల దేహం వల్లే మారిపోయాడట. చూసారా అండి? అంటే కోపం వచ్చినప్పుడు ఆలోచన కోల్పోతాము. కోపం వస్తే దేవుని నీతి నెరవేర్చబడదు. ఇంతకు నీతి అంటే ఏంటి మనందరికి తెలుసు. నీతి ఎప్పుడు నీతిగా ఎంచబడుతుంది? అబ్రహాం గారు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు నయమాను గారు దేవుని నమ్మారా? కోపం వచ్చినప్పుడు నమ్మారా? కోపం వచ్చి వెళ్ళిపోవాలనుకున్నారు, నమ్మలేదు, పోతలే కుష్టం అని నమ్మలేదు, వెళ్ళిపోవాలనుకున్నారు. అంటే కోపం మనిషికి వస్తే దేవుని నీతి అక్కడ నెరవేర్చబడదు. అంటే మనలో విశ్వాసం ఉండదు. కోపం డెవలప్ అయిపోతే మన అవయవాలకి కాదు, బాహ్యంగా. ఒకసారి ఆ వీడియో ఉంటే పెట్టి ఇవ్వండి, కిందకి పంపించిన అది యూట్యూబ్లో లింక్ ఉంది కదా, అది ఒకసారి పెట్టివ్వండి. అంటే కోపం మనిషి అవయవాల్ని కాదు, బాహ్యంగా అంతర్గతంగా ఈ అవయవాల్ని పాడు చేయడం కాదు, కానీ దేని పాడు చేస్తుందో తెలుసా? మనకున్న విశ్వాసాన్ని కూడా పాడు చేస్తుంది. పాయింట్ అర్థమైందా ఇప్పుడు మీకు? కోపం వల్ల ఎన్ని అనర్థాలు అని అంటే ఇది ఒక అనర్థం. విశ్వాసమే పోయింది అనుకోండి, మనలో విశ్వాసం భ్రష్టులం అయిపోయామనుకోండి, మనం ఇంకా ఎన్ని కష్టాలు పడ్డా, దేవుని కోసం ఎంత దూరం నడిచినా, ఎంత స్వార్థ ప్రకటన చేసినా విశ్వాస భ్రష్టులం అయినప్పుడు, కోపం మనలో తిష్ట వేసుకొని కూర్చున్నప్పుడు, మనలో నీతి లేనప్పుడు పరలోకం వెళ్తామా? మనం చెప్పండి, వెళ్తామా? ఏ పరలోకం కోసం అయితే చూడండి, ఈరోజు నిద్ర వస్తున్నా కూర్చున్నారు ఇక్కడ. దేనికి? వాక్యం వినాలి, మాలో ఉన్న లోపాలు సవరించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వినిపిస్తాను మీకు కోపం వల్ల ఏం జరుగుతుందో. మన శరీరాన్ని ఎంత దారుణంగా ఎఫెక్ట్ చేస్తుందో తెలీదు శివ, ఏం జరుగుతుంది చెప్పు. మీరు 2 నిమిషాల పాటు కోపంగా ఉండడం వల్ల బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అడ్రినలైన్ అండ్ కార్టిసోల్ రిలీజ్ అయ్యి 4 నుంచి 5 గంటల పాటు బ్లడ్ లో అలాగే ఉంటాయి.
అవుతాయి. దీని వల్ల ర్యాపిడ్ బ్రీతింగ్, హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్ పెరుగుతాయి. 2 నిమిషాల కోపం మన బాడీలో ఇమ్యూనిటీని 6 గంటల పాటు వీక్ చేస్తుంది అండ్ స్కిన్ హీలింగ్ ప్రాసెస్ ని స్లో డౌన్ చేస్తుంది. స్కిన్ లో డ్రైనెస్ అండ్ డల్నెస్ ని పెంచుతుంది అండ్ ఏజింగ్ ప్రాసెస్ ని స్పీడ్ అప్ చేస్తుంది మరియు మెంటల్ హెల్త్ ని కూడా పాడు చేస్తుంది. కోపం వల్ల నెక్, షోల్డర్ అండ్ జా ఏరియాలో స్ట్రెస్ క్రియేట్ అయ్యి ఫైనల్ గా తలనొప్పి కూడా వస్తుంది. కోపంగా ఉండడం వల్ల లాజికల్ థింకింగ్ తగ్గిపోతుంది అండ్ ఇంపల్సివ్ గా రియాక్ట్ అవుతారు. రిపీటెడ్ గా కోపానికి గురవ్వడం వల్ల హైపర్ టెన్షన్, హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్స్ వంటివి కూడా రావచ్చు. సో చిన్న వాటికి కూడా కోపడి మీ బ్లడ్ ను బాయిల్ చేసుకోకుండా డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియోని చిన్న వాటికి కూడా వెంటనే కోపం తెచ్చుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో వెంటనే షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వాటి చూసారా ఎన్ని లాభాలు ఉన్నాయి కదా, చాలా మంచి లాభాలు ఉన్నాయి కోపడం వల్ల. మంచి లాభాలేనా అవి? మన ప్రాణానికి మొక్కు తెచ్చేది. అది వరాలు కాదు అవన్నీ కూడా. కోపడం వల్ల గోవుడు వచ్చేసాయి మాకు అని అనుకోకండి. అవన్నీ ఏం తెలుసా, మనిషిని చంపేవి, మనిషి ప్రాణాన్ని హరించేవి. ఎందుకు ఇవన్నీ లోపలికి వస్తున్నాయి ఇలాంటి జబ్బులను అంటే? స్ట్రెస్ అంటే మానసికంగా ఎందుకు ఇలాగా ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి, జుట్టు ఎందుకు ఊడిపోతుంది, కళ్ళు ఎందుకు ఎర్రగా మారుతున్నాయి, ఎందుకు గుండెపోటు వచ్చేస్తుంది, ఆలోచన సరిగా ఉండట్లేదు, మాటికి ఒకరు తిట్టాలని అనిపిస్తుంది అని అంటే మనలో కోపాన్ని మనం అదుపు చేసుకోలేనప్పుడు ఇలాంటివన్నీ కూడా మనలోకి వస్తాయి. అందుకే దేవుడు క్రీస్తు పూర్వమే చెప్పారు యోబు గారితో. ఏమన్నాడు తెలుసా? యోబు గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం, కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా. కోపము చేత నిన్ను నీవు చీల్చుకోవడం అంటే మనం కోపం వస్తే మనల్ని కొట్టుకుంటామా, ఎదుటి వారిని కొడతామా? మాట్లాడండి. అయిపోయింది, ముగిస్తాను. ఒక 10 నిమిషాలు. మనకు కోపం వస్తే ఎవరిని కొడతాం? ఎదుటి వాళ్ళని. మనకు కోపం వస్తే మనకేం జరగదు, మన చేతిలో వస్తువులు విరుగుతాయి, అంతే కదా. కానీ కొందరు ఉంటారు, ఎలాంటి వాళ్ళు తెలుసా? కోపం వస్తే ఎదుటి వాళ్ళని ఏం చేయలేక వాళ్ళే కొట్టేసుకుంటారు, వాళ్ళ చుట్టూ వాళ్ళే పీకేసుకుంటూ ఉంటారు, వాళ్ళ చేతులు వాళ్ళే గోడ గుద్దుకుంటూ ఉంటారు. చూసారా ఇలాంటి క్యాండిడేట్స్ ని మీరు ఎప్పుడైనా? అంటే కోపంలో చాలా పిచ్చి కూడా ఉంటది. కోపంలో పిచ్చి కోపం ఉంటది. ఆ పిచ్చి కోపం మనకి ఎక్కడ కనపడుతుంది అంటే, పిచ్చి అంటే ఆ కోపానికి అర్థం ఉండదు. ఎందుకు కోపడతారో తెలియదు, ఎందుకు వాళ్ళ శరీరాన్ని నలగొడుతున్నారు, చేతులు ఎందుకు కొడుతున్నారు, బుర్ర జుట్టు ఎందుకు పీక్కుంటున్నారు, ఎందుకు గట్టిగా కేకలేసేస్తున్నారు తెలీదు. పిచ్చి కోపం అంటారు దాన్ని, అంటే పనికిరాని కోపం అది. అలాంటి కోపమే ఒకప్పుడు యేసుక్రీస్తు చక్కగా సువార్త చేస్తూ వెళ్తుంటే శాస్త్రులు, పరిచయాలు ఏం చేశారో తెలుసా? ఆయన వెర్రి కోపంతో చూసేవారంట. లూకా సువార్తలో అంటారండి, కావాలంటే రాసుకోండి, తర్వాత చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో, లూకా సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. అలాగే స్టెఫెన్ గారి సందర్భంలో కూడా ఆ యూదులు ఎలాంటి వారు అంటే అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం చివరి వచనాలు అంటారు. వారంటే ఆయన మత్సరంతో నిండుకొని కోపంతో పండ్లు కొరికిరి అని అంటారు. ఏంటి? ఏం కోపం? కోపం అంటే వెర్రి కోపము అని అన్నాడు. వెర్రి అంటే ఏంటి చెప్పండి? వెర్రి అంటే ఏంటి? పిచ్చి కోపాలు వద్దు మనకి. నాకు పిచ్చి కోపం వచ్చేస్తుంది అని అంటారు కదా మనం మాట్లాడినప్పుడు. మన భాష ఎలా ఉంటది? నాకు పిచ్చి కోపం తెప్పిస్తున్నావు నువ్వు అని అంటారు. కానీ ఆ పిచ్చి కోపం మనకు ఉండకూడదు. ఆ పిచ్చి మనలోకి వచ్చింది అని అంటే మన దగ్గర తీసుకెళ్తుందో తెలుసా? నరక కూపానికి. కూపం అంటే ఏంటో తెలుసా అండి? లోతైంది అని అర్థం. మనకి ఎప్పటికీ దాని నుండి బయటికి రానంత లోతులోకి తీసుకెళ్తుంది అది మనల్ని. అందులోకి వెళ్ళొద్దు అంటే ఇగో శాస్త్రులు, పరిచయంలో ఉండకూడదు. మనల్ని మనం కోపంతో చీల్చుకోకూడదు. ఇక్కడ అదే అన్నాడు దేవుడు. ఏమంటున్నాడు? యోబు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో, కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా. చీల్చుకుంటున్నారా? చీల్చుకోకండి. చీల్చుకోవడం అంటే ఇలా మొహం పీక్కోవడం, జుట్టు పీక్కోవడం అని కాదు. లోపల అవయవాలు ఎంత దెబ్బతింటున్నాయి చూసారా? మనకు వచ్చే అనవసరమైన కోపం వల్ల, చీటికి మాటికి కోపడడం వల్ల, ప్రతిదానికి, చిన్నదానికి పెద్దానికి కోపడుతూ ఉంటారు చూడండి. కొందరు మంచికి కోపడతారు, చెడ్డకి కోపడతారు, అడిగినా కోపడతారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ముంగోపి అంటాడు దేవుడు. ముక్కు మీద కోపం అని అంటారు కదా, షార్ట్ టెంపర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. షార్ట్ టెంపర్ అంటే బాబోయ్ అతనికి అదుపుకూడదు బాబు, ఏది అడిగినా కోపమే వాడికి అని అంటారా లేదా? అలాంటి వాళ్ళని దేవుడు అసహించుకుంటాడు. అలాంటి వాళ్ళకి దేవుడు పరలోక రాజ్యంలో చోటు ఇవ్వడు. ఎందుకంటే దేవుడు ఎవరో తెలుసా? మహా కోపం ఆయనకున్నా, ప్రతిరోజు కోపడుతున్నా తనను తాను కోపం మానుకుంటూ బిగబట్టుకుంటున్నాడు. ఎందుకంటే నరులు నా మూలమున జీవాత్మ నశించకూడదు అని దీర్ఘశాంతం కనపరుస్తున్నాడు. ఈరోజు మనం కూడా దేవునిలా
కోపం వచ్చిన కోపాన్ని అణుచుకుంటూ, దేవుడు అన్నాడు కదా, కోపపడుడి కానీ పాపం చేయకూడదు. మనకు కోపం వస్తుంది కానీ పాపము జరగకుండా మనల్ని మనం ఆలోచనలో ఉంచుకోవాలి. కోపం వచ్చినప్పుడు మనకి ఏం పని చేయాలి? బుర్ర పని చేయాలి, ఆలోచన పని చేయాలి. కోపం రాగానే నోటికి ఎంత వస్తుంది అంత మాట ఇసిరేయడం కాదు. చాలా సందర్భాల్లో చూడండి, కొట్లాట వరకు ఉండదు, ఏమి చేతితో కొట్టకపోయినా పర్వాలేదు. కోపం వచ్చి వెనక ముందు చూడకుండా ఒక పెద్ద మాట విసిరేస్తాం, కోపంలో. ఆ మాటతోనే బంధాలు తెగిపోయిన సందర్భాలు లేవా చెప్పండి? ఒక భార్య భర్త జీవితాంతం కలిసి ఉండాలి, కానీ భార్య పలికి ఒక పదం కోపంతో విడాకుల వరకు వెళ్తుంది అంటే కుటుంబాలు నాశనం అవుతున్నాయా లేదా? జీవితాంతం ఉండాల్సిన బంధం విడిపోతుంది అని అంటే కోపంతో పలికి ఒక పదం, అంతేనా? అందుకే మనం చీల్చుకోవద్దు, మన గొంతు చీల్చుకోవద్దు, మనల్ని చీల్చుకోకూడదు. మనం కోప్పడి ప్రతిసారి ఆలోచన మనకు ఉండాలి. మనం కోపడినప్పుడు దేవుడు ఏమన్నాడు? కోపడండి కానీ పాపం అయ్యేటటువంటిదిగా ఉందా నీ కోపం? ఎదుటివాడిని చంపేదిగా ఉందా? ఎదుటివాడి బంధాన్ని తెగగొట్టేదిగా ఉందా? ఆలోచించు, పాపం చేయకు. కోపపడితే మారడానికి కోప్పడు అని దేవుడు చెప్పాడా లేదండి? ఇందా మనం చదువుకున్నాం కదా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో. కనుక మన కోపం ఎలా ఉండాలంటే ఎదుటి వారిని మార్చేదిగా ఉండాలి తప్ప చంపేదిగా ఉండకూడదు. ఎప్పుడు చంపుదామని మీకు కోపడదాం కానీ చంపమండి మీరు అనుకోవచ్చు, కానీ కోపడుతూనే ఉంటే చివరిగా కన్క్లూజన్, కోపడుతూనే ఉన్నాం అనుకోండి ఆ కోపం కొన్నాళ్ళకి పగగా మారుతుంది. మొదటి వాళ్ళని చూస్తే కోపం వస్తుంది, తర్వాత వాళ్ళ పేరు చెబితేనే మనసులో ఎక్కడలేని పగ బయటపడుతుంది. ఇంకొన్ని రోజులకు ఆ పగ ఏమవుతుంది తెలుసా? ప్రతీకారం తీర్చుకునే దశకు వెళ్ళిపోతుంది. ఆ ప్రతీకారం ఎలా తీర్చుకుంటాం? ఒంటరిగా దొరికినప్పుడు చంపేయాలి, వాడు ఎక్కడ కనబడితే అక్కడ వాడిని లేకుండా చేయాలి, లేదా వారి ఇంటిని మొత్తం ఇల్లు లేకుండా చేసేయాలి, ఇంటిని కాల్ చేయాలి, ఆస్తిని ధ్వంసం చేసేయాలి. ఉంటారా లేదా ఇలాంటి వాళ్ళు? పగ పెట్టుకున్న వాళ్ళు, వారికి కనబడిందంటే మా ఇల్లు నాశనం అంటూ ఉంటారు. అంటే పగ ఎంత భయంకరమైనటువంటి అనార్థాలకు దారితీస్తుంది అంటే మనిషి చంపడం, రక్తాపరాధానికి దారితీస్తుంది. అర్థమవుతుందా? కోపం పగగా మారి పగ ప్రతీకారానికి వెళ్తే ఆ ప్రతీకారం దేవుని దృష్టిలో రక్తాపరాధంగా మారుతుంది. రక్తాపరాధులుగా మనం మారితే దేవుడు ఎక్కడికి పంపిస్తానన్నాడో తెలుసా? చూడండి, ఈ మాట కూడా చూడండి. 55వ కీర్తన 23వ వచనం చదవండి. దేవా నాశన కూపంలో నీవు వారిని పడవేయదు. ఎవరిని పడవేస్తాడని చెప్తున్నాడు చూడండి. నాశన కూపంలో, దేవా నువ్వు వాళ్ళని నాశన కూపంలో పడేస్తావు. ఎవరిని అంటే రక్తాపరాధులను, వంచకులను, సగము కాలమైన బ్రతకరు. అంటే దేవుడు ఎవరెవరు తీసుకెళ్తాడు అన్నమాట నాశన కూపానికి? చెప్పండి, ఎవరిని? రక్తాపరాధుల్ని. రక్తాపరాధం ఎప్పుడవుతుందని చెప్పాను ఇప్పుడు? కోపం బీజం పడ్డప్పుడు. కోపం మన హృదయంలో చిగురించినప్పుడు అది మెల్లిగా ఎదుగుతూ మహావృక్షంగా ఏమవుతుంది? ప్రతీకారం, రక్తాపరాధం అవుతుంది. ఆ రక్తాపరాధంగా మన దేవుడికి కనబడితే మనం తీసుకెళ్ళి దేవుడు ఎక్కడేస్తాడట? నాశన కూపంలో అన్నాడు. కూపం అంటే ఏంటో చెప్పాను కదా, లోతుగా ఉండేది అని. పాతాళం ఏంటి? లోతైంది అని అర్థం. ఇంకా మనం పైకి రాము అందులో నుండి, ఎన్నటికీ అందులోంచి విడిపించబడము. ఎందుకు ఇందుకి మనిషి కోపానికి, నరక కూపానికి లింక్ పెట్టాము అని అంటే దేవుడికి మనుషుల హృదయం ఎలా కనబడుతుందో తెలుసా? చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. పాతాళమును అగాధ కూపమును యెహోవా కనబడుచున్నవి, నరుల హృదయము మరి తేటగా కనబడును కదా. చూడండి, రెండింటి గురించి చెప్తున్నాడు ఇక్కడ సామెతల గ్రంథంలో. మొదట ఏం చెప్పాడు? పాతాళము, అగాధ కూపము అన్నాడు. కూపం అంటే అదే నరక కూపము, నాశన కూపము, అగాధ కూపము అన్నీ ఒకటేనండి. వింటున్నారా? ఒక్కసారి వినండి, అయిపోయింది. దేవుడు ఇక్కడ రెండింటి గురించి చెప్పాడు. ఒకటేంటి? పాతాళ కూపం చెప్పాడు. రెండవది మనుష్యుని హృదయం చెప్పాడు. మనుష్యుని హృదయం. దేవుడు రెండింటిని చూస్తున్నాడట. అంటే పాతాళ కూపం ఎంత లోతో మనుషుని హృదయం కూడా అంతే లోతు. పాతాళ కూపం దేవుడికి తేటగా కనబడుతున్నట్లుగానే నరుని హృదయము కూడా, అంతరంగం కూడా ఎలా కనబడుతున్నాడు దేవుడికి? తేటగా కనబడుతుంది. మరి అంతరంగంలో ఏం తిష్ట వేసుకొని కూర్చుంది? మనుష్యుల అంతరంగంలో ఏముంది?
దేవుడు చూస్తున్నప్పుడు పాతాళ కూపము కనబడుతుంది, అందులో ప్రేతలు విలువలాడుతున్నారు, చచ్చిన వారంతా కూడా, పాపం చేసిన వారు. మనుషుల హృదయ అంతరంగం కూడా దేవుడు చూస్తున్నాడు. రెండూ లోతైనవే అంటారు కదా, వాడి గుండె చాలా లోతైన గుండె అంటారు. అంటే లోతుల్లో ఆలోచన త్వరగా బయటపడ్డు, త్వరగా విషయాలు చెప్పడు. అంటే నరక కూపం ఎంతైతే లోతైతుందో మనుషుల హృదయం కూడా అంతే లోతైంది. ఇప్పుడు దేవుడు అన్నాడు రెండు కనబడుతున్నాయి. మరి దేవుడు రెండింటిని చూసినప్పుడు మనుషుని అంతరింద్రియాలు ఏం కనబడుతుంది దేవుడికి అంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పాడు చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. పిల్లలు కొద్దిసేపు చూడండి, మాట్లాడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు. చూడండి దేవుడు చెప్తున్నాడు, మీరు ఆత్రం అంటే కంగారు పడి కోపడకండి. బుద్ధిహీనుల అంతరింద్రియములో కోపము సుఖ నివాసము చేయుచున్నది అన్నాడు. అర్థమైందండి? అంతరింద్రియం దేవుడు చూస్తున్నాడు. ఏం కనబడుతున్నాడు దేవునికి? చక్కగా కోపం అనేది తిష్ట వేసుకొని సుఖ నివాసం చేస్తుందట. అది చక్కగా నిండిపోయింది ఇల్లంతా, మన హృదయం అంతా ఏం నిండిపోయిందంటే కోపం నిండిపోయింది. అలా కోపం నిండిపోయినప్పుడు దేవుడు ఏం చేయాలి? వాళ్ళని కోపానికి పంపొద్దా అండి? పంపొద్దా చెప్పండి. మనం అంతా కోపం పెట్టుకొని, పగలు పెట్టుకొని, ప్రతీకారాలు చేస్తూ, ఎదుటి వాళ్ళని చావు కోరుకుంటూ, ఇంకపోతే ఈ కాలానికి వచ్చేసరికి మనం ఎదుటి వారిని కత్తిసుకొని చంపనక్కర్లేదు. కోపం పెట్టుకొని ద్వేషిస్తే దాన్ని దేవుడు ఏమన్నాడు? తన సహోదరుని ద్వేషించడమే నరహత్య. చంపుతున్నామా లేదా? కోపడుతున్నాం, ద్వేషిస్తున్నాం. కత్తితో బాహ్యంగా శరీరాన్ని చంపకపోయినా హృదయంలో మనం నరహంతకులం అయిపోతున్నాం, రక్తాపరాధులం అయిపోతున్నాం. మనందరి దేవుడు ఏం చేస్తాడంటే, రక్తాపరాధులైన వారిని దేవా నువ్వు వారిని తీసుకెళ్లి నాశన కోపంలో పడవేయదు అని అన్నాడు. కనుక మనం ఆ నాశన కోపంలో పడవేయబడకూడదు అని అంటే మనం ఏం చేయాలి? కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఆ కోపం దేవుని నీతిని నెరవేర్చేదిగా ఉండాలి తప్ప దేవుని నీతిని నెరవేర్చని కోపం మనలో ఉండకూడదు. కోపం పడాలి కానీ ఆ కోపం పాపము చేసేదిగా మన కోపం ఉండకూడదు. చాలా మీకు సందర్భాలు కూడా చూపించాలనుకున్నాను, ఇంకా చాలా టాపిక్ ఉంది. మీకు అవసరమైంది ఇది కాబట్టి కొన్ని విషయాలు పాత నిబంధనల నుండి మీకు చూపించాను. ఇకపోతే మనం ఎలా ఉండాలో కూడా మీరు నేర్చుకున్నారని నేను కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.